వెల్కమ్ టు ది డిబేట్. భారతదేశంలో అత్యంత ఆసక్తిని రేకెత్తించిన ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవాళ ఫలితాలు వచ్చిన మహారాష్ట్ర ఎన్నికలు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎందుకంటే పెద్ద రాష్ట్రము, కాస్త ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రము, 290 అసెంబ్లీ స్థానాలు ఉన్న, అఫ్కోర్స్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 ఉండేవి. ఎనీవే పెద్ద రాష్ట్రం కాబట్టి పైగా కాస్త ఇంపాక్ట్ ఉండే స్టేట్స్లో అదొకటి. ఆర్థిక రాజధాని అక్కడే ఉంటుంది బాంబే. అలాగే కాస్త రకరకాల రాజకీయ శక్తులు ఉంటాయి, మాఫియా శక్తులు ఉంటాయి, చాలా హిందూ నినాదం చాలా ఎక్కువగా ఉంటుంది, ఇలా రకరకాలుగా. సో అందువల్ల ఇక్కడ ఫలితం ఎలా ఉంటుంది అనేది ఒక ఆసక్తి ఉండింది. తర్వాత గత ఎన్నికల తర్వాత రాజకీయంగా కూడా శివసేన విడిపోవడం, తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ గారు కాంగ్రెస్ పార్టీ విడిపోవడం, వాళ్ళ అన్న కొడుకు దగ్గర తీసుకెళ్ళిపోవడం, ఇట్లాంటి పరిణామాలన్నీ జరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, బీజేపీ కూటమికి విజయం దక్కుతుందా, కాంగ్రెస్ కూటమికి విజయం దక్కుతుందా అనేది చాలా ఆసక్తికరమైన పరిణామం. అలాగే జార్ఖండ్ రాష్ట్రం చిన్నదైనా కూడా జార్ఖండ్లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ చాలా గట్టిగా అక్కడ పావులు కదిపింది. అందులో భాగంగానే శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ మీద అవినీతి కేసులు రావడం, అతను జైలుకి వెళ్ళి రావడం, ఇదంతా కూడా అతను జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళ చిన్నాన్న చంపై సోరెన్కి బాధ్యతలు అప్పచెప్పి కూడా వెళ్ళాడు. ఈ పరిస్థితుల్లో జార్ఖండ్లో కూడా బీజేపీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ అక్కడ గిరిజనులు ప్రధానంగా హేమంత్ సోరెన్ మీద బీజేపీ పగబట్టి కేసులు పెట్టిందని నమ్మినట్టున్నారు. రివర్స్ అయింది ఫలితం. అక్కడ కాంగ్రెస్ కూటమి గెలిచింది. కాంగ్రెస్ కంటే జేఎంఎం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి, అది వేరే. కానీ అది ఊహించని ఫలితం, ఎగ్జిట్ పోల్స్కి అందలా. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అన్ని మహారాష్ట్రలో బీజేపీ కూటమి అనే చెప్పాయి. కానీ ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి దాదాపు 85% స్ట్రైక్ రేట్తో బీజేపీ కూటమి సుమారుగా 229 స్థానాలు ఇప్పటి వరకు ఉన్న దీని ప్రకారం, ఇంకొకటో రెండో ఇది ఉంటున్నాయి. సో స్థానాలు వచ్చి మంచి ఫలితాలను సాధించే కూటమి. ముఖ్యమంత్రి ఎవరనే చర్చ నడుస్తుంది ఇప్పుడు. బీజేపీ నుంచి ఇవ్వాలా, ఎన్సీపీ నుంచి ఇవ్వాలా, లేకపోతే షిండే శివసేన నుంచి ఇవ్వాలా, ఏదైతే చర్చ నడుస్తోంది. సరే ఏమైనా కూడా సరే, ఈ దీంట్లో ఈ ఫలితం ఎలా ఉండబోతోంది, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది, ఈ చర్చలోకి వెళ్లే ముందు ఒక మిరకిల్ అంటే జరిగిన మిరకిలే మళ్ళీ జరుగుతూ ఉంది. జరిగిన అద్భుతమే మళ్ళీ జరుగుతూ ఉంది. అది ఎలా జరుగుతుంది, ఏంటి, దాంట్లో ఉన్న సీక్రెట్ ఏంటనేది ఎవరికి అర్థం కావట్లా. అది ప్రొఫెషనల్ సీక్రెటా లేకపోతే మాయా మచ్చింద్ర ఇలాంటివి ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు. కానీ మన తెలుగువాడు, మన తెలుగు బిడ్డ కేకే సర్వేస్, ఆయన సర్వే చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 164 వస్తాయంటే 164 వచ్చినాయి. అంతకుముందు 2019లో కూడా బహుశా వైసీపీకి 150 అన్నట్టే గుర్తుంది నాకు, గుర్తున్నంత వరకు అట్లా వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో 225 స్థానాలు వస్తాయని చెప్పాడు ఆయన. 225కు 2-3 ఎక్కువ వచ్చినాయి, 225 వస్తాయని చెప్పారు. హర్యానా ఒక్కటే ఎందుకో కొంత, అఫ్కోర్స్ అన్ని ఏజెన్సీలు రివర్స్ అయిపోయినాయి అక్కడ. అట్లాగే ఇది కూడా హర్యానా ఎందుకు అయిందనేది. అయితే మనతో కేకే లైవ్లో ఉన్నారు, ఆయనతో కొద్దిసేపు మాట్లాడదాం. కేకే గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇది అసలు నా ప్రైమ్ డౌట్ అండి, ఎలా ఇది ఇంత ఇదిగా సాధ్యమవుతుంది? కరెక్టే సార్, మీరు ఇంట్రొడక్షన్ చెప్పినట్టు మహారాష్ట్ర అనేది దేశవ్యాప్తంగా ఆర్థికంగా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, మతపరంగా కావచ్చు, మొత్తానికి ఎక్కువ మంది కాన్సన్ట్రేషన్ ఢిల్లీలో కంటే కూడా మహారాష్ట్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. దీన్ని ఎట్లాగైనా కొట్టాలి, మోర్ ఛాలెంజింగ్గా తీసుకున్నాం సార్. ఎందుకంటే మన కంట్రీ వైడ్గా, నేషనల్ వైడ్గా మనం వెళ్ళాలి అంటే ఏపీ చేస్తే ఏమంటుందంటే, ఏపీ మనం ఎన్నిసార్లు సేమ్ క్రెడిబిలిటీ వచ్చినా కానీ ఏపీ వాళ్ళు కాబట్టి ఏపీలో కొట్టారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ప్రతి నియోజకవర్గం అంత ఈజీగా ఉంటుంది. లోకల్గా ఏదో మన సౌత్లో మళ్ళీ దాంట్లో లోకల్గా ఏపీ వరకు ఉంటుంది. లేదు, మహారాష్ట్ర మనం ఇక్కడ నుంచి గట్టిగా కొట్టాలని 288 నియోజకవర్గాన్ని, ఒక్కొక్క నియోజకవర్గం ఆ రాష్ట్రంలో ఒకే నియోజకవర్గం ఉంటే ఎలా చేస్తామో ఆ ప్యాటర్న్లో వెళ్ళగలిగాం సార్. సో మీరు చెప్పినట్టు ఇందాక ఇంట్రడక్షన్ కూడా 225 అంటే 225 రావాలి అని మోస్ట్లీ కొంచెం ఫెయిల్ అయ్యాం, ఒక 2-3 సీట్లు తేడా వచ్చాయి. బట్ మేమైతే యాక్యురేట్గా 7 అంటే 7 ఇండిపెండెంట్లే రావాలి. అసలు అదే
అంటే ఎంతో కొంత సార్ ఇప్పుడు మేము అంత ఫుల్ గా పెట్టింది యాజ్ ఇట్ ఈస్గా రావాలి నెంబర్ అట్లా మారకూడదు అనేది. మిగతా సర్వేలుకి మనకు ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే సార్ మిగతా వాళ్ళు 150 నుంచి 170 వస్తాయి లేదా 180 వస్తాయి అంటే ఒక 30 మార్జిన్ పెట్టుకుంటారు. ఇలా వచ్చినా మనం చెప్పిందే వచ్చిందని, అలా చెప్తే వచ్చినా మనం చెప్పిందే వచ్చిందని. బట్ ఇంత కష్టపడి ఇంత యాక్యురేట్గా చేసినప్పుడు అసలు యాజ్ ఇట్ ఈస్గానే మనం S1 కోచ్ అంటే S1 దగ్గర ఆగాలి అన్న పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం సార్. బట్ 2-3 దగ్గర ఫెయిల్ అయ్యాం. గోయింగ్ ఫార్వర్డ్ కరెక్ట్ చేసుకుంటాం సార్. అంటే ఎట్లా మీరు యాక్యురసీ అనేది ఇప్పుడు ఒకటండి, నేను మీ ట్రేడ్ సీక్రెట్స్ లేదా మీ ప్రొఫెషనల్ సీక్రెట్స్ అడుగుతున్నానేమో నాకు తెలియదు, కానీ ప్రతి సెఫాలజిస్టులు చాలా మంది సరే కొన్ని ఏదో ఇంట్లో కూర్చుని కిచెన్ వంటింట్లో ఒక బెడ్రూమ్లో కూర్చుని వేసే నంబర్లు కూడా నేను చూసేలే, కానీ అవి వదిలేద్దాం. ప్రొఫెషనల్గా చేసే వాటి గురించే మాట్లాడుకుందాం మనం. వాళ్ళు కూడా శాంపిల్ తీసుకోవడంలో కానీ ఖర్చు పెట్టడంలో కానీ కొంత వీలైనంత వరకు మ్యాక్సిమం దీంట్లోనే వెళతారు. ఓకే, ఒక 10 అనుకోండి, పోనీ 100 వద్దు కానీ ఒక 10 అనుకుందాం. అయితే వాళ్ళకు కూడా నంబర్ అంత పర్ఫెక్ట్గా రావట్లేదే, మీకు ఎలా వస్తుంది? అదే సార్, నేను మన తెలుగులో కూడా చాలా ఇంటర్వ్యూస్లో మన దగ్గర మీరు మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాం కదా సార్, వాళ్ళకి మాకు ఒకటి మనకు ఎక్కడ తేడా అంటే ఏంటంటే స్లీపర్ సెల్స్ ప్రతి నియోజకవర్గంలో మనం అంటే స్లీపర్ సెల్స్ అంటే పదవి ఉండడానికి ఏదో రకంగా ఉండొచ్చు, కానీ అదే నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఉంటున్న వాళ్ళని మనం క్యాచ్ చేసి న్యూట్రల్గా ఉండి, అంటే వాళ్ళు ఇక్కడ మనం చెప్పాలంటే టీడీపీ గెలవాలనో వైసీపీ గెలవాలనో లేదా వైసీపీ ఓడాలనో అలాంటి భావజాలం లేకుండా న్యూట్రల్గా ఉండేవాళ్ళు అబ్జర్వర్స్, అది డాక్టర్ కావచ్చు, కిరాణా కొట్టు ఓనర్ కావచ్చు, వీళ్ళని మనం ఒక ఎక్స్ట్రా లేయర్గా మనకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది సార్. మిగతాది టెలిఫోనిక్ కావచ్చు, సర్వేయర్స్ కావచ్చు, ఐవేర్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఎక్కువ మంది చేస్తున్నారు. మోస్ట్లీ నా అంచనా ప్రకారం మీరు చెప్పేదానికి మిగతా వాటికి మాకు డిఫరెన్స్ ఏంటంటే అది ఒకటే అనుకుంటున్నామండి. ఇంకా మేము సింగిల్ నెంబర్కి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి మాకు ఇంకా ఆప్షన్ లేదు. ఖచ్చితంగా ఆ ఒక్క నియోజకవర్గంలో అదే విధంగా చెప్పాలి. మేము మార్జిన్లు చెప్పుకుంటాం కదా అంటే లాస్ట్లో మనం ఒక చిన్న వెసులుబాటు తీసుకోవచ్చు. మనం 150 నుంచి 180 మంది చెప్తాం కదా, 5-10 పోతే పర్లేదు అనుకునే దానికి ఆప్షన్ లేదు మాకు. ఖచ్చితంగా సింగిల్ నెంబర్ చెప్తున్నప్పుడు ప్రతి నియోజకవర్గాన్ని మళ్ళీ 10 సార్లు కూలంకుషంగా అన్ని లేయర్లు వెరిఫై చేయాల్సి వస్తుంది. మీరు చెప్తున్నారు కానీ నాకు ఎందుకో డౌట్ వస్తుంది, క్షుద్ర విద్యలు లేకపోతే ఇలాంటి విద్యలు ప్రయోగిస్తారంటే అవుతుంది నాకు. ఓటర్ల మీద క్షుద్ర విద్యలు ప్రయోగించి మీరు అనుకున్న పార్టీకి అన్ని నంబర్ వచ్చేలాగా చేస్తున్నారేమో అని చేస్తున్నామన్నా సార్. అదేం లేదా? సరే, ఇప్పుడు అయిపోయిన వెంటనే మామూలుగా మా ఆఫీసులో కూడా నివ్వరిపోతుంటారు. చెప్పండి ఇంట్రెస్టింగ్. అంటే కొత్తగా టీంలో జాయిన్ అయిన వాళ్ళు కూడా కొత్తగా టీంలో జాయిన్ అయిన అనుకోండి, వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైనా టెలికాలింగ్లో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళకు ఒక అమ్మాయికి వాళ్ళకి అబ్బాయికి 5-6 నియోజకవర్గాలు ఇస్తున్నాం, వాళ్ళు నియోజకవర్గాలు చేస్తుంటారు. బట్ ఓవరాల్గా ఇంత నెంబర్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదని వాళ్ళు కూడా అనుకుంటారు. ఇలా ఇప్పుడు ఎందుకంటే 9 కోట్ల మంది ఓటర్లు ఉంటారు, ఓట్లు వేసేది ఎంతమంది 65%, దాంట్లో ఎంత పర్సెంటేజ్ పక్కన పెడితే మనం ఆబ్వియస్గా ఆ 9 కోట్ల మంది ఓటింగ్ ప్యాటర్న్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ భావజాలం ఏంటి. అందులో ఇక్కడ మహారాష్ట్ర ఏంటంటే సార్ మనకు 2 కూటములు, మళ్ళీ ఇటు మహాయుతి, మహావికాస్ అఘాడి, దాంట్లో మళ్ళీ 3 ప్రధానమైన పార్టీలు, అది కాకుండా మళ్ళీ చిన్న ఎస్పీ లాంటిది ఈ పార్టీలు, ఇది కాకుండా మళ్ళీ ఇండిపెండెంట్ ఇస్లాం అనే ఒక పార్టీ ఉందనుకోండి, అది ఒక్క నియోజకవర్గంలో పోటీ చేస్తుంది. ఆ ఒక్క దగ్గర గెలుస్తుందా అని వెరిఫై చేయాలి. ఎంఐఎం అనుకోండి 16 చోట్ల పోటీ చేసింది. ఆ 16 చోట్ల ఎన్ని చోట్ల ప్రభావితం చూపిస్తుంది? 5,000 వస్తుందా, 10,000 వస్తుందా, లేకపోతే ఓట్లు చీలుస్తుందా? ఇప్పుడు మీరు చెప్పినట్టు హర్యానాలో మేము చేసిన అన్ని లేయర్స్ కరెక్ట్ అయినాయి. ఇది జేజేపీ కానీ, ఐఎన్ఎల్డీ కానీ, ప్రతి ఒక్క ఇండిపెండెంట్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి అని చెప్పాం. కాంగ్రెస్ బాగానే పుంజుకుంటుందని అన్ని కరెక్ట్గా ఉన్నాయి. 39% వచ్చి అయిపోయినాయి. బట్ ఎక్కడో ఆ ఎక్స్ట్రా 5% అనేది కాంగ్రెస్ పుల్ చేయాల్సింది ఇండిపెండెంట్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పోవడం వల్ల మేము నష్టపోయాం. సో అలా కాకూడదు. ఏ చిన్న వెంకటకృష్ణ గారు కంటెస్ట్ చేసినా సరే అక్కడ ఇంకో 1000 వస్తాయి, 5,000 వస్తాయి అన్న లేయర్లో ప్రతి ఒక్క డీటెయిల్గా వెళ్ళడం జరిగింది. మహారాష్ట్ర కొడితే ఇంకా ఢిల్లీ దాకా గట్టిగా వినపడాలి సౌండ్ అని చాలా జాగ్రత్తగా చేశారు సార్. యూజువల్గా మీ శాంపిల్ సైజ్ ఎంత ఉంటుంది ఒక అసెంబ్లీకి? అది నేను చాలా ఇంటర్వ్యూ చెప్పాను సార్. నేను అది 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు సార్. నెంబర్ ఆఫ్ శాంపుల్ సైజ్ పెరిగే కొద్దీ యాక్యురసీ వస్తున్నాయి. అది ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది సార్ మామూలుగా చాలా సర్వే కంపెనీల గురించి వాటి గురించి. బట్ 1000-2000 ఉంటుంది. బట్ ఇప్పుడు మనం 10,000 మందిని అడిగినా 10,000 మంది చెప్పింది మనం కూడా రైట్ కాకపోవచ్చు కొన్నిసార్లు. అంటే ఇప్పుడు మన కెమెరా పెట్టుకుని అడిగిన ఛానల్ కానీ లేదా వారు కానీ వీళ్ళు ఎవరికి ఫేవర్ వాళ్ళు ఈజీగా క్యాచ్ చేయదు కాబట్టి వాళ్ళకేం ఆన్సర్ కావాలి వాళ్ళు చెప్పే ప్రజలు. అందులో మహారాష్ట్ర అంటే రాజకీయంగా బాగా డెవలప్డ్గా నాలెడ్జబుల్ పర్సన్స్గా ఉంటారు. సో వాళ్ళకి ఎవరు ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీకి ఆన్సర్ చెప్తారు. మనం ఏపీ లాగా అనమాట, భయంగా ఉన్నారు, చెప్పలేరు అన్నారు ఎలక్షన్స్ ముందు అట్లాగా. సైజ్ కంటే కూడా యాక్యురసీ అదే సార్ నేను చెప్పినట్టు కాంగ్రెస్కి 39%, బీజేపీ 39% అంతవరకు కరెక్ట్గానే వచ్చింది సార్. ఏదైతే ఇండిపెండెంట్ పర్స్పెక్టివ్లో వాళ్ళు గెలలేదు కానీ 5,000, 10,000 వచ్చినప్పుడు ఒక 15 సీట్ల వరకు 5,000 మెజారిటీతో పోయినాయి సార్. ఆ ఇండిపెండెంట్ పర్స్పెక్టివ్ ఎక్కడో మనం సరిగ్గా చేయలేదు అనిపించింది. సో అందుకు అది హర్యానా ఫెయిల్యూర్, మహారాష్ట్రకి మాకు మోర్ ఇంపాక్ట్, మోర్ లెసన్ నేర్పించి అది చిన్న పార్టీ కావచ్చు, అప్పుడే పెట్టిన పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది ఇస్లాం అనే ఒక పార్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు,
ఎవరైనా కానీ ఆ ప్రతి ఒక్కటి కన్సిడర్ చేద్దాం, చిన్నదైనా కన్సిడర్ చేద్దాం, మన నెంబర్ అంటే నెంబరే ఆగాలి, అదే నెంబర్ ఆగాలి అని. రిజల్ట్స్ వచ్చాక ఎగ్జిట్ పోల్స్ చూసి అంతా 150, 170 ఎక్కువ మంది మీరు చెప్పినట్టు బీజేపీ గెలుస్తుందని చెప్పినా, మహాయితీ కూటమి గెలుస్తుందని చెప్పినా అంటున్నారు. మనం 2 ఫార్ అవే ఉన్నాం, 225లో ఉన్నాం. బట్ మనం 225, మేము 210, 220 దాటుద్ది ఖచ్చితంగా, +or-2 డిఫరెన్స్ వస్తుందని కాన్ఫిడెంట్తో ఉన్నాం సార్. మీరు చెప్పినట్టు ఇండిపెండెంట్ అయితే యాజ్ ఇట్ ఈస్గా 7 వచ్చాయి, ఇదైతే 50 దగ్గరగా ఆగినట్టుంది సార్. ఇంకా 2-3 గంటల నుంచి నేను లైవ్లోనే లాస్ట్లో మారే తెలియదు. ఇప్పుడు మహారాష్ట్రలో 2 కూటములు, ఒక కూటమికి కాంగ్రెస్ లీడ్ చేసింది, ఒక కూటమిని బీజేపీ లీడ్ చేసింది. మిగతా 2 సేమ్, శివసేన షిండే, శివసేన అతను బాల్ ఠాకరే గారు అబ్బాయి, ఇంకొకటి ఎన్సిపి కదా, ఎన్సిపి. ఈ కూటముల్లో బీజేపీ కూటమికి ఇంత థంపింగ్ మెజారిటీ రావడానికి బీజేపీ ఎక్కువ ఇంపాక్ట్ చూపించిందా, లేకపోతే షిండే ఎక్కువ ఇంపాక్ట్ చూపించాడా, లేదు ఎన్సిపి అతను పవార్ ఎక్కువ ఇంపాక్ట్ చూపించాడా? అజిత్ పవార్. కరెక్ట్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు సార్. యాక్చువల్లీ మేము 1వ తారీఖు కంటే ముందర కూడా, మన ఈ మంత్ 1వ తారీఖు కంటే ముందర ఢిల్లీలో బీజేపీ పెద్దవాళ్ళు కానీ, లేదా కాంగ్రెస్ తరపు నుంచి కానీ, లేదా ఏక్నాథ్ షిండే తరపు పార్టీ నుంచి పెద్దవాళ్ళు చాలా మంది కలుస్తుంటాం కాబట్టి వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంటారు. సో నెంబర్లు యాజిటీస్గా చెప్పకపోయినా మేము చెప్పాలి కాబట్టి, లేదండి చాలా టైట్ ఫైట్ ఉందని అప్పుడు దాకా ఉన్నటువంటి డేటాను వెరిఫై చేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, చాలా టైట్ ఫైట్గా ఉందండి, 5-6 నియోజకవర్గాల్లో ఉందని. బట్ 1వ తారీఖు తర్వాత నుంచి డేటా చూస్తే, అంటే ఎప్పుడైతే నామినేషన్ వేశారో అక్కడి నుంచి డేటా చూస్తే, దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ అనేది చాలా ప్రయారిటీ చూపిస్తారు. అంటే ముందు వరకు మనం చేసిన వర్క్ ఒకటి, ఎలక్షన్స్లో ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ టీడీపీ బలం ఉందంటే అక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తూనే ఉంటుంది. టీడీపీకి బాగా బలం ఉన్న దగ్గర జనసేన కంటెస్ట్ చేసినా, జనసేనకి బాగా బలం ఉన్న దగ్గర టీడీపీ కంటెస్ట్ చేసినా, లేకపోతే వీళ్ళిద్దరైతే ఎవరైనా పర్లేదు దగ్గర బీజేపీ కంటెస్ట్ చేస్తే ఎలా ఓటింగ్ పర్సెంటేజ్ ఎలాగ రాదో, బీజేపీ చేసిన ఎలక్షన్ ఇంజనీరింగ్ కానీ, క్యాండిడేట్ సెలక్షన్ కానీ, లాస్ట్ టైం 20,000, 30,000 వచ్చిన వాళ్ళని తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నా కానీ ఎమ్మెల్యే కానీ పక్కన పెట్టి వీళ్ళు ముందుకు తీయడం కానీ, ఎక్కడైతే ఎన్సీపీ పోటీ చేయాలో శరద్ పవార్ గారు అక్కడ శరద్ పవార్ గారు కంటెస్ట్ చేయలేదు కానీ ఆ పక్క, ఇక్కడైతే మనకు బీజేపీ ఎక్కడ కంటెస్ట్ చేయాలో బీజేపీ కంటెస్ట్ చేసింది. ఏక్నాథ్ షిండే గారిని కంటెస్ట్ చేస్తే ఇక్కడ బాగుంటుంది నియోజకవర్గం దగ్గర ఏక్నాథ్ షిండే గారు కంటెస్ట్ చేశారు. నియోజకవర్గ సెలక్షన్ కానీ, క్యాండిడేట్ సెలక్షన్ కానీ, ఎలక్షన్ ఇంజనీరింగ్ కానీ, లాడ్కీ బెహన్ కానీ చిన్న చిన్న యాడెడ్ అడ్వాంటేజ్ ఉండొచ్చు. అలాగే ఇటు సైడ్కి వస్తే మహావికాస్ అఘాడికి ఎక్కడైతే కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తే బాగుంటుందన్న దగ్గర శరద్ పవార్ గారు చేత కంటెస్ట్ చేశారు. శరద్ పవార్ గారు కంటెస్ట్ చేస్తే బాగున్న దగ్గర ఉద్ధవ్ బాల్ ఠాకరే కంటెస్ట్ చేశారు. సీట్ సెలక్షన్, క్యాండిడేట్ సెలక్షన్ ఇక్కడ ఇంతకంటే దారుణంగా చేయకూడదు అన్నదాన్ని కాంగ్రెస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చేసింది సార్. మహారాష్ట్ర 1వ తారీఖు టైట్ ఫైట్ లో ఉన్నటువంటి స్టేట్ 20 రోజుల్లో ఇంత 10% లేదంటే వీళ్ళు 5 అడుగులు ముందుకేశారు, వీళ్ళు 5 అడుగులు వెనక్కేశారు. కాబట్టి ఈ 10% మార్జిన్ హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు ఈ రిజల్ట్స్ కనపడతాయి సార్. ఓకే, తర్వాత శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని, ఇదంతా ఈవీఎంలతో జరిగింది, ఇదంతా ఇంత మెజార్టీలు రావడం ఏంటి, అసలు ప్రజలకు వాళ్ళ మీద విపరీతమైన కోపం ఉంది, అయినా ఇది వచ్చిందంటే ఇది ఈవీఎం ఎఫెక్ట్ అని. ఏపీ అప్పుడు కూడా వైసీపీ అదే కామెంట్స్ చేసింది, సేమ్ స్టేట్మెంట్స్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారనుకోండి వాళ్ళు. సో దీని మీద ఈవీఎంలు అనే దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? ఇప్పుడు ఏదో నేను ఈవీఎంకి బ్రాండ్ అంబాసిడర్ లా తయారైపోతున్నా సార్. అదే ఎలక్షన్ ఇంజనీరింగ్ ఈవీఎం కరెక్టే సార్, రాంగ్ చేసింది. ఎందుకంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ యొక్క ఓటర్ పర్సంటేజ్ దాంట్లో కాంగ్రెస్ చాలా దారుణంగా బిహేవ్ చేసింది సార్. ఓవరాల్గా నేనే చెప్తాను సార్, మామూలు మీకే కాదు, ఇది మామూలు లైవ్లో చెప్తున్నాను. బీజేపీ కానీ, ఏక్నాథ్ షిండే కానీ ఇటు పెద్దవాళ్ళు కలిసినప్పుడు కూడా నేను డైరెక్ట్గా చాలా టైట్ ఉందని చెప్పి నియోజకవర్గాలుగా చెప్తూ కోట్ చేస్తూ నైట్ అంతా కూర్చొని డిస్కస్ చేసుకుని తెల్లవారు దాకా నియోజకవర్గంగా డిస్కస్ చేసాం. బట్ మళ్ళీ అదే డేటా మాకు 1వ తారీఖు తర్వాత మాకు శాంపుల్స్ చాలా వరకు చేస్తున్నప్పుడు మారుతుంది. ఎందుకంటే ఓవరాల్ క్యాండిడేట్స్ రాంగ్ సెలక్షన్. కరెక్ట్గా ఒక్క వ్యక్తిని మహాయుతి తరపున ఎవరైనా చెప్పండి అంటే మటుకు ఏక్నాథ్ షిండే గారు చెప్పచ్చు సార్. మహావికాస్ అఘాడి తరపున అంటే కాంగ్రెస్ తరపున చెప్పాలంటే శరద్ పవార్ గారిని మెచ్చుకోవచ్చు సార్. వీళ్ళిద్దరే చాలా బలంగా చేయగలిగారు. దానికి తోడుగా ఇక్కడ బీజేపీ నిలబడింది. శరద్ పవార్ గారికి తోడుగా కాంగ్రెస్ కానీ, ఇటు శివసేన ఉద్ధవ్ బాల్ ఠాకరే పార్టీ కానీ నిలబడలేకపోయింది. రైట్, ఫైనల్ గా మీరు అంటే ఈవీఎం అనేది ఒక సాక్ గా చెప్పుకుంటే ముందుకెళ్లారండి. అట్లా మటుకు ఫైనల్ గా ఏంటి ఇక నెక్స్ట్ ఢిల్లీ అయినా? ఢిల్లీ ఎలా మార్చిలో ఉన్నట్టుంది ఎలక్షన్. ఢిల్లీ ఇప్పటి వరకు మీకున్న అవగాహన ఏంటి? ఢిల్లీ ఫిబ్రవరి ఉంది, ఫిబ్రవరి. మీకున్న ఇప్పటి వరకు ఢిల్లీ మీద ఉన్న మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది? ఏంటి అక్కడ పొలిటికల్ సినారియో? అంటే అరవింద్ కేజ్రీవాల్ అయితే సెంటిమెంట్ ఎప్పుడైతే అరెస్ట్ నుంచి బయటకు వచ్చారో ఆబ్వియస్గా ఆయన ఫేవర్గా ఉంటుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వేరే కంట్రీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ బాగుంటుంది సార్. అది ఎంత ఉంది
ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు బాగుండొచ్చు, బట్ ఎలక్షన్ ఇంజనీరింగ్ లో అవును. వాళ్ళు బాగా చేసుకోగలుగుతారా, ఆ లోకల్ 1-to-1 హౌస్ హోల్డ్ టచ్ చేయగలుగుతారా అనేది ఫ్యాక్టర్స్ గా ఆధారపడతాయి సార్. హర్యానా, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల ఇంపాక్ట్ ఢిల్లీ మీద పడే అవకాశం ఉందా? తక్కువ సార్, పెద్ద ఇంపాక్ట్ ఉండదు సార్. ఏ స్టేట్ కి ఆ స్టేట్ ఉంటుంది సార్, ఓవరాల్ పెద్ద ఇంపాక్ట్ పడకపోవచ్చు. కరెక్ట్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కేకే గారు. సార్ మనకు గెలిచినప్పుడు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ తో ముందుకెళ్తాం కదా సార్, ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, అంటే ఒక మోరల్ ఇది వస్తుంది వాళ్ళకి, నైతిక విజయం అంటాం కదా. స్కోర్ పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతున్నారు, మరి అది ఎలా అనేది అఫ్ కోర్స్ ప్రొఫెషనల్ గా పర్ఫెక్ట్ గా డేటా తీసుకోవడము, పర్ఫెక్ట్ గా అంచనా వేయడము, ఓటర్ల మానసికమైన ఆలోచనని లేకపోతే వాళ్ళ వ్యూస్ని పర్ఫెక్ట్గా ఒడిసి పట్టుకోవడంలోనే ఉంటుంది అది. కాకపోతే అది మరి చాలామంది చేస్తున్నారు, అందరికీ ఎందుకు దొరకడం లేదు అంత పర్ఫెక్ట్గా అనేది అది చూడాలి. మరి ముందు ఏమన్నా వేరే వాళ్ళు కూడా ఈ పాలసీ పట్టుకుంటారేమో చూడాలి. ఇక ఇది పోతే ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు చాలా చాలా ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. మహారాష్ట్ర ఫలితం కానీ జార్ఖండ్ ఫలితం కానీ చాలా ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. అలాగే మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిస్తే దేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఒకవేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిస్తే దేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఒకవేళ బీజేపీ గెలిస్తే మహారాష్ట్రలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు ఎలా కంటిన్యూ అవబోతోంది, ఎలాంటి కొత్త వ్యూహాలకి పదును పెట్టబోతోంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి. నేను మామూలుగా చెప్పడంలా ఈ చర్చ జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్ పోలింగ్ టైం వరకు రిజల్ట్ వచ్చి ఇవాటి వరకు మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అనే చర్చ జరిగింది. దానికి దీనికి లింక్ ఏంట్రా అంటే ఆసక్తికరమైన మాటలు చెప్పేవాళ్ళు కాంగ్రెస్ నాయకులు కానీ లేకపోతే రాజకీయ విశ్లేషకులు కానీ. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ అక్కడ మహారాష్ట్రలో గెలవలేదు కాబట్టి రేవంత్ రెడ్డికి మంచి జరిగిందా చెడు జరిగిందా తెలియదు మనకి. అది చర్చలో రావాలి, చర్చలో ఆ పాయింట్స్ చెప్తాను. తర్వాత బీజేపీ ఏం చేయబోతుంది, మహారాష్ట్రలో అంత ఘనమైన విజయాన్ని అందుకున్న బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా, మిగతా రాష్ట్రాలను కూడా కబళించాలనే చూస్తుంది కదా. మరి కబళించే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఎలాంటి ఎత్తులు ఏమైనా వేస్తుందా, తెలుగుదేశం పార్టీ ఏమైనా అక్కడ అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఇలాంటి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు దేశం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది, తర్వాత తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేకించి, ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరిగింది కాబట్టి తెలుగు రాష్ట్రాల మీద ఈ ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది అనేది మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవి రెడ్డి గారు ఉన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నేత పాతూరు నాగభూషణ్ గారు ఉన్నారు. అండ్ కె రవికుమార్ గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే సెఫాలజిస్ట్, ప్రముఖ సెఫాలజిస్ట్. అండ్ అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నేత దయాకర్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇనీషియల్గా చూసినప్పుడు రవి గారు గుడ్ ఈవినింగ్. మీకు కూడా కంగ్రాట్స్ అండి. మీరు కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ అల్లయ్యకి మీరు ఏదో 80 ఇచ్చినట్టున్నారు కదా. 182 బీజేపీకి 80 వీళ్ళకి ఏదో ఇచ్చినట్టున్నారు. మొరాలెస్ నియర్ బై ఇచ్చారు. ఎనీవే, సో ఇక్కడ మహారాష్ట్ర ఎలక్షన్స్ యొక్క ఇంపాక్ట్ నేషనల్ పాలిటిక్స్ మీద కమింగ్ డేస్లో జరగబోయే ఢిల్లీ ఎలక్షన్స్ మీద కానీ ఎలాంటి అవకాశం ఉంది? ఎందుకు నేను ఈ క్వశ్చన్ పర్టికులర్గా అడుగుతున్నానంటే హర్యానా ఇంపాక్ట్ మహారాష్ట్ర మీద పడిందని చాలా మంది ఆర్గ్యూ చేశారు. సో అలాగే ఇదేమన్నా అలా ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే బీజేపీ జమిలీ ఎలక్షన్స్ ప్రపోజల్ తో గత 6-7 నెలలుగా స్పీడప్ చేస్తూ ఉంది. ఈవెన్ పార్లమెంట్ సమావేశాల్లో కావచ్చు, తర్వాత వార్తాపత్రికల్లో కావచ్చు, బీజేపీ జమిలీకి అనుకూలంగా ముందుకెళ్తుందని చెప్పి కమిటీ ఫామ్ చేయడం, ముందుకెళ్ళడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో మహారాష్ట్ర లాంటి కీలకమైన, భారతదేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రంగా పేర్కొనబడ్డ మహారాష్ట్ర ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చిన తర్వాత బీజేపీ ఏమనుకుంటది అని అంటే ఈ మూమెంట్ లోనే మిగతా రాష్ట్రాలని, దేశ రాజకీయాలని కూడా మార్చే ఆలోచనలు చేయాలనే ఆలోచన అనేది ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే బీజేపీ చేసేదే రాజకీయం కాబట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎలాంటి మార్పు తీసుకోగలుగుతుంది అని అంటే, వాస్తవంగా ఆంధ్రాలో బీజేపీకి ఏమి లేదనేది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఈవెన్ పెద్దలు అక్కడ పాతూరు నాగభూషణం గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. బీజేపీ రోల్
తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేటప్పటికి జీరోగానే చూడాలి. ఎందుకంటే మొన్న కూడా గెలిచిన సీట్లు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభావంతో గెలిచిన సీట్లే కాబట్టి ప్రత్యేకించి బీజేపీ రాష్ట్రానికి ఏవైనా పెద్దన్న పాత్ర పోషించి ఏమైనా మంచిగా చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా రూట్ లెవెల్ నుండి స్ట్రెంగ్స్ కానీ బిల్డ్ అయి ఉంటే మహారాష్ట్ర, తెలంగాణలో అట్లీస్ట్ తెలంగాణలో బీజేపీకి గ్రామ స్థాయి నుండి నిర్మాణంతో పాటు అతిపెద్ద నాయకత్వం ఉంది, చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు చాలా ఇష్యూస్ మీద కానీ అన్ని విషయాల మీద. బట్ వేరే ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఏంటంటే బీజేపీకి ఎప్పుడు కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఏంటి అని అంటే స్పెషల్ స్టేటస్ విషయంలో చంద్రబాబు నాయుడు గారితో 14-19 ఉన్నంత వరకు ఒకలాగా, తర్వాత జగన్ గారితో అత్యంత సన్నిహితంగా వెలిగి ఎప్పటికీ కూడా సన్నిహితంగానే ఉన్నాం అనే ఇండికేషన్స్ ఇవ్వడం. మొన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ గల చెప్పారు, చంద్రబాబు గారు ఇంకొక 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చూడాలి అనే ఆలోచన చెప్పడం ద్వారా ఏంటి అంటే చాలా మంది న్యూట్రల్ ఇంటలెక్చువల్స్ లో ఉండే థాట్ ప్రాసెస్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అమిత్ షా కలిసిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అనే ఆలోచన అనేది జనరల్ గా కలుగుద్ది. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు 83 అయి ఉండొచ్చు. ఓకే, ఆయన ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని పాలించాలని మనందరం కోరుకుందాం. బట్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అక్కడ ఏమర్థమైంది అని అంటే రెండో ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా ఉన్న లోకేష్ గారి చుట్టూ మిగతా శాఖ మంత్రులు కానీ లేకపోతే అధికార వ్యవస్థతో కూడా తన గుప్పిట్లోనే నడుస్తుంది అనే ఒక గట్టి ఇన్ఫర్మేషన్ అనేది ఈ రాష్ట్రంలో నడుస్తుంది. అది చాలా అంటే మనసులో ఏముందో అంటే ప్రస్తుతానికి మనం అంత దూరం వెళ్ళవసరం లేదు. అంటే ఎవరిని ఎవరో గుప్పెట్లో పెట్టుకోలేరులేండి. పెట్టుకుందామనే కోరికలు బలంగా ఉంటాయి కానీ వెంకటకృష్ణని గుప్పెట్లో పెట్టుకుందాం రవికుమార్ అనుకున్నా, రవికుమార్ని గుప్పెట్లో పెట్టుకుందాం వెంకటకృష్ణ అనుకున్నా అది ఫ్రెండ్లీగా ఉండాల్సింది తప్ప పట్టుదలతో అయ్యే పని కాదు కదా. రైట్, ఎనీవే నేను అనేది ఏంటంటే దయాకర్ గారు, మహారాష్ట్ర ఇంపాక్ట్ రేపు ఢిల్లీ మీద పడే అవకాశం ఉందా? ఎందుకంటే జార్ఖండ్ కూడా పడవచ్చు కదా అని నువ్వు అంటావు, నాకు తెలుసు ఇమీడియట్గా వస్తుంది నీ దగ్గర నుంచి ఆ మాట. కానీ జార్ఖండ్ ఇది డిఫరెంట్, చిన్న రాష్ట్రం, అది కాస్త గిరిజన పాపులేషన్ ఎక్కువ ఉన్న రాష్ట్రం. కానీ మహారాష్ట్ర అలా కాదు, అన్ని రకాల పాపులేషన్ ఉన్న రాష్ట్రము, కాస్త ఇంప్రూవ్డ్ స్టేట్ కాబట్టి దీని ఇంపాక్ట్ రేపు ఢిల్లీ మీద కానీ లేకపోతే అదర్ దీని మీద కానీ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? యా, గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ అండ్ జీవికి స్పెషల్ గుడ్ ఈవినింగ్, ఎందుకంటే చైర్మన్ అయింది కదా మనం ఈ మధ్య ఫస్ట్ టైం కలవడం. సో ఎనీవే, అయితే మహారాష్ట్ర ఎన్నికలు ఊహించినవేనా అంటే కాదు. వాస్తవానికి ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్ వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇండియా కూటమి దారుణంగా పోతుందని అనుకోలేదు. లేదు, అసలు లేదు. లైక్ ఆంధ్రప్రదేశ్ ఎట్లనో జగన్ కూడా అంత తీవ్రంగా పోతుంది అనేది నేను అనుకోలేదు, వ్యక్తిగతంగా చెప్తున్నాను. కానీ ఇక్కడ ఈవీఎంల మీదనో ఎక్స్ మీదనో వై మీదనో చెప్పి ఇది డైవర్ట్ చేయడం కాదు, కానీ ఈ కూటమి సానుకూలత పెరిగింది. అంటే కూటమిలో పక్షాల మధ్యన సానుకూలత పెరిగింది, యువతలి కూటమిలో సానుకూలత తగ్గింది. ఇవి నా ప్రాథమిక అంచనా. ఎందుకంటే అదేదో సింక్ మిస్ అయింది అనేది మొదటి నుంచి ఒక ఫీల్ ఉండే, అదే జరిగింది. లేకపోతే విదర్భ లాంటి ప్రాంతంలో ఇండియా కూటమికి తక్కువ రావడం అనేది జరగదు. రెండవది ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళు ఫ్రీ బీస్ కు చాలా వ్యతిరేకం ఉంటుంది బీజేపీ. బట్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో మహిళలకు 2,100 రూపాయలు ఇచ్చే పథకాన్ని ఇమ్మీడియట్ గా గ్రౌండ్ చేయగలిగారు. ఎందుకంటే అది రేపు మళ్ళీ మహారాష్ట్ర అనే ఒక ఫినాన్షియల్ స్టేట్ కనుక కాంగ్రెస్ కి లేకపోతే ఇండియా కూటమికి పోతే వాళ్ళకి సమస్య. మహారాష్ట్ర బీజేపీ కాకుండా కాంగ్రెస్ కాకుండా ఇంకో రాష్ట్రానికి వస్తే నష్టం లేదు, కానీ కాంగ్రెస్ తో కూడిన అలయన్స్ కి రావడం అనేది ఎట్టి పరిస్థితిలో జీర్ణించుకోలేదు బీజేపీ. దాని కొరకు ప్రాక్టీసెస్ వాళ్ళ దగ్గర ఉన్న అన్ని సామధాన దండోపాయాలు అన్ని కూడా వాడిండు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి లక్కీలు ఏమైందంటే షిండే చెప్తే వినే ముఖ్యమంత్రి అయిండు, తర్వాత అజిత్ పవార్ కూడా చెప్తే వినే మిత్రుడు అయిండు. ఎందుకంటే శరద్ పవార్ తో విడి వచ్చిన తర్వాత ఆయన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇటు మా అలయన్స్ అంటే మా పార్టీని శివసేన అనేది షిండే వర్గానిదే ఒరిజినల్ అని ఆథెంటిసిటీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత ఆ మేరకు మేము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అనేది ఇటు షిండేకి కనిపించింది. రెండింటికి కూడా అఫీషియల్ ముద్రలు వచ్చినాయి ఏంటి మన ఓటు చేయడానికి. అదొక సానుకూలత. అయినా
ప్రీవియస్లీ ఏది ఎంపీ ఎలక్షన్స్ లో కూడా అవే ఓట్లతో పోయినప్పటికి కూడా ఇప్పుడు వాళ్ళకి ఆథెంటిసిటీ రావడం అనేది ఒకటి వాళ్ళకి అనుకూలంగా ఉన్నది. రెండవది, ఈ అలయన్స్ లో కొంత గ్యాప్ ఏది ఉద్ధవ్ ఠాక్రే రూపంలో ఉన్నప్పటికి కూడా శరద్ పవార్ రేపు ఒకవేళ అంత బోటాబోటీ వస్తే శరద్ పవార్ మా వైపు వస్తుంది అని చెప్పి ప్రచారం చేయడంలో కూడా మన వాళ్ళు ఎన్డీఏ కూటమి వాళ్ళు కొంత సక్సెస్ అయిందని అనుకోవచ్చు. ఇది మహారాష్ట్రకు సంబంధించిన అంశంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము ఫెయిల్ కావద్దనే ఉద్దేశంతో పోయిండ్రు. బట్ వేరాజ్ వాళ్ళు ఎప్పుడైనా చిన్న స్టేట్లను వదిలేస్తారు, ఎందుకంటే మేము ఇక దాని మీద పెద్ద కాన్సన్ట్రేట్. ఇప్పుడు బాబులాల్ మరాండి అక్కడ సక్సెస్ కావాల్సిన పరిస్థితి, ఎందుకంటే హేమంత్ సోరెన్ అవినీతి అక్రమాల మీద పెట్టిండ్రు, ఆయన జైల్లో పెట్టిండ్రు, అది కాస్త ఆయన కోరం అయిపోయిన పరిస్థితి. అక్కడ వాళ్ళు మళ్ళీ రెండోసారి అందువల్ల ఎవరిని జైల్లో పెట్టకూడదు గురించి భారతదేశంలో, అంటే అవినీతి జరగక ముందే జైల్లో పెట్టారు. మనకు ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తున్నది ఏంటంటే అవినీతి జరిగినా జరగకపోయినా జైల్లో మాత్రం పెట్టుకోకూడదు. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ లో బాబు గారిది కూడా ఇట్లనే హేమంత్ అంతే కదా, బాబు గారిది అంతే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డిది అంతే, రేవంత్ రెడ్డిది అంతే, ఎవరినైనా జైల్లో పెడితే ఇట్లా ఉంటుంది. అంటే జైల్లో పెడితే సెంటిమెంట్ ఒకటి, కానీ సరే మాకైతే ఇప్పుడు ఇప్పటి నుంచి ఎవరిని బెటర్ బెటర్ కాబట్టి చేస్తారు. బాబు నేను పెట్టకుండా ఉంటారని కాదు, రాజకీయ నాయకులు మామూలు కాదు, ఎందుకు వచ్చిన పోవాలనుకుంటారు కాదు, పెట్టేటోళ్ళని పెట్టే సందర్భం వచ్చినప్పుడు పెట్టుతాం, అది వేరే విషయం. కానీ అయితే మాకేంటంటే ఒక బూస్టర్ ఏంటంటే ప్రియాంక ది బెస్ట్ రిజల్ట్ తో రావడం అనేది, ఒక కొత్త నాయకురాలు. ఇప్పుడు ఇన్ని రోజులు ప్రజల్లో ఉన్నప్పటికి కూడా ఆమె వయనాడు నుంచి గెలవడం, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిగతా నాందేడ్ కానీ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఏది టీఎంసీ గెలిచింది అనుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది జరగదు అని ఊహించనిది కాదు. డెఫినెట్ గా బీజేపీ మొడాలిటీస్ తయారు చేసుకుంటది, ఎందుకంటే ఫస్ట్ టైం మోడీ ఓటమి తర్వాత గెలిచిన మొదటి సీటు. అంటే మీకు ఆశ్చర్యం కావచ్చు, ఏంది జనరల్ ఎలక్షన్స్ లో ఆయన గెలిచినట్టుగా ఆయనే ఫీల్ కావట్లేదు. ఆ తర్వాత హర్యానా చిన్నది కాబట్టి మహారాష్ట్రతో ఇది పెద్ద ఇదేలే, అందులో డౌట్ లేదు. మహారాష్ట్రతో వాళ్ళకు ఒక పెద్ద రిలీఫ్ అనేది అయితే వచ్చింది. సరే ఏది ఏమైనా గెలుపు లక్ష్యం కదా వెంకటకృష్ణ గారు, ఎండ్ ఆఫ్ ది డే బుల్లెట్ దిగిందా లేదా అంతే, దట్స్ ఇట్. సో మేము కూడా ఇప్పుడు మాతో కూడిన కూటమిలో ఒక స్టేట్ ను రాబట్టుకున్నాం, అది పెద్దదా చిన్నదా అనే విషయం పక్కన పెడితే అటు వాళ్ళు ఒక స్టేట్ రాబట్టుకున్నప్పటికి కూడా ఇప్పుడు మోడీని చంద్రముఖిగా మారకుండా చూడాల్సిన బాధ్యత వస్తుంది. ఎందుకంటే మళ్ళీ అంటే ఇప్పుడు చంద్రముఖి కాదా, ఇప్పుడు నీకు ఇప్పుడు చంద్రముఖిగా కనబడట్లేదా? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంతా తానై చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమస్య రాకుండా అయింది మోడీ వల్ల. ఇప్పుడు నాగ్పూర్ ప్రాంతం మొత్తం సీరియస్ గా వాళ్ళు వర్కౌట్ చేసుకున్నారు, హర్యానా వాళ్ళు వర్కౌట్ చేసుకుని ఆయన ఏమవుతుంది ఫేస్ అక్కడే. మోడీ గారు అంటే సరదాగా అంటున్నా, నువ్వు అన్నవాళ్ళు సరదాగా అంటున్నా, మోడీ గారు గంగా, అమిత్ షా గారు చంద్రముఖి కాసేపు ఇలా కాసేపు అలా ఉంటాయి అవి, ఇవంతా క్యాజువల్. నాగభూషణ్ గారు మీరు దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు, ఇది జస్ట్ సరదా కోసం అన్న మాట మన దయాకర్ గారు అన్నదానికి. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం దయాకర్. ఈ బ్రేక్ తర్వాత ఈ రాష్ట్రాల ఫలితాలు, మహారాష్ట్ర జార్ఖండ్ యొక్క ఫలితాలు తెలుగు రాష్ట్రాల మీద, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల మీద, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద, దక్షిణ భారత రాజకీయాల మీద కూడా. ఫస్ట్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. నాగభూషణ్ గారు, రెండు అనూహ్యమైన పరిణామాలు అక్కడ ఉన్న మన జీవి రెడ్డి గారు. మహారాష్ట్రలోనేమో అనూహ్యమైన ఘన విజయం, విజయం ఊహించిందే కావచ్చు కానీ ఇంతటి ఘన విజయం అనూహ్యమైనది మహారాష్ట్రలో. జార్ఖండ్లోనేమో అనూహ్యమైన ఓటమి. ఈ రెండింటి బీజేపీ ఎలా విశ్లేషించుకుంటోంది? నమస్తే వెంకటకృష్ణ గారు. అదేవిధంగా మన జీవి రెడ్డి గారికి, మన రవి గారికి, తర్వాత దయాకర్ గారికి, అందరికీ కూడా, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ. ఇప్పుడు ఇందులో రెండండి, మహారాష్ట్ర మాకు 200 పైన వస్తున్నాయని మా ఇన్ఫర్మేషను మేము కూడా వెళ్ళున్నాం కాబట్టి, కొన్ని చోట్ల చూసి వచ్చాం కాబట్టి మాకు ముందుగానే ప్లాన్ ఉంది. ఆ సర్వేలు కూడా అలాగే ఇచ్చినాయి, అది పెద్దగా ఆశ్చర్యపడాలని పని లేదు. కాకపోతే ఏంటంటే ఈ సర్వేలు మొన్న హర్యానా ఇచ్చిన తర్వాత తప్పైంది కాబట్టి అలా రకరకాలుగా జనాల్లో స్పెక్యులేషన్ నడిచింది. కానీ యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే మెయిన్ 2-3 ఇష్యూస్ అండి. పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత
అక్కడ ప్రతి మహిళకి 1,500 రూపాయల చొప్పున అనౌన్స్ చేస్తే దాని మీద వద్దని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, శరద్ పవారు, శివసేన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత అది కోర్టులో అది నడుస్తూ ఉంది. కూటమి వెళ్ళిందనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు మేము 3,000 చేస్తామని చెప్పి వాళ్ళు 3,000 అనౌన్స్ చేశారు మేనిఫెస్టోలో కాంగ్రెస్ కూటమి. కానీ మా వాళ్ళు అప్పటికే 2,100 చేసేసారు. అప్పటికే చేసిన తర్వాత బీజేపీ వాళ్ళు ఒక మాట చెప్తే గ్యారంటీగా మాట నిలబడతారని ఒక నమ్మకంతో మహిళలు మొత్తం కూడా వన్ సైడ్గా వెళ్ళడం జరిగింది. సరే, అవన్నీ కూడా ఒక పార్ట్ అనుకుంటే ఒక సంక్షేమ కార్యక్రమాల వల్లే గెలిచారని నేను చెప్పను. మెయిన్ ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా షిండే గారు కానీ ఫడ్నవీస్ గారు కానీ ఆయన సీఎం చేసిన ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి ఒక కోఆర్డినేషన్తో చేయడం అంత ఈజీ కాదండి. స్టేట్లో డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే సెంట్రల్తో కోఆర్డినేషన్ అవ్వచ్చు, బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళే ఎంతసేపు మహారాష్ట్రలో ఒకటి ఆలోచిస్తారండి. ఛత్రపతి శివాజీ ఉన్న స్టేట్ కాబట్టి అక్కడ వాళ్ళందరికీ కూడా ఆ కత్తి, డాలు, ఆ పౌరుషం బాగా ఎక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళు కొంచెం సౌత్లో తమిళనాడు ఎలా ఆలోచిస్తారో స్టేట్ గురించి మా మహారాష్ట్రలో కూడా అలాగే ఆలోచిస్తారు. అల్టిమేట్గా కూడా అక్కడ పార్టీల కంటే కూడా సో అక్కడ డెఫినెట్గా వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉందండి. వీటన్నిటికంటే కూడా ఇందాక మీరేదో మా మీద జోకేశారు. నేనేమంటున్నానంటే మోడీ గారి ఇమేజ్ ఈ రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉందండి. ఉక్రెయిన్ రష్యా వార్ అవ్వచ్చు, ఇజ్రాయిల్, లేకపోతే అక్కడ లెబనాన్ అవ్వచ్చు, యమన్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రపంచంలో ఇవాళ ట్రంప్ వచ్చినా లేకపోతే పుతిన్ వచ్చినా ఎవరు వచ్చినా ఒక కోఆర్డినేషన్ అనేది మోడీ గారు చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే అక్కడ మన భారతదేశంలో ఉన్న జిఎస్టీలో 26% అక్కడి నుంచే వస్తుంది మనకి. అంటే ఏంటి, అన్ని స్టేట్ల నుంచి, ఎక్కడ వెస్ట్ బెంగాల్, ఆంధ్ర నుంచి, అటు నార్త్ నుంచి అందరూ అక్కడ ఎంప్లాయీస్ కానీ రకరకాలుగా ఉన్నా కూడా అక్కడ లోకల్స్ బాగా కోఆర్డినేషన్ బాగానే ఉంటది. పెద్ద ఇక్కడ మోడీ గారు జోక్ గా అర్థం చేసుకున్నట్టున్నారు. దయాకరు మోడీ చంద్రముఖిలా మారకుండా చూసుకోవాలంటే ఆల్రెడీ చంద్రముఖే కదా, కొత్తగా మారేది ఏంటి అని అన్నా నేను. అంటే ఆల్రెడీ ఆయన ఇమేజ్ అంత బాగా ఉంది అన్ని చోట్ల అని మీరు దాని పొరపాటు అర్థం చేసుకున్నట్టున్నారు. ఓకే, క్యారీ ఆన్. ఆయన ఇమేజ్ అదే ఆయన ఇమేజ్తో పాటు ఏమైందంటే రాష్ట్రంలో ఇంకా సుస్థిరమైనటువంటి, ఎందుకంటే ఓవరాల్గా వరల్డ్ మొత్తం కూడా ఎకానమీ కొంచెం డౌన్ఫాల్లో ఉందండి. రెండోది ఏంటంటే రకరకాల రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఇవి కూడా కొంచెం ఇబ్బందికరంగా వరల్డ్ మొత్తం ఉంది. కానీ మహారాష్ట్రలో ఏంటంటే ఈ సుస్థిరమైన ప్రభుత్వం వస్తేనే మనకు నెక్స్ట్ 5 years బాగుంటుంది. కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఉంది, ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఉంటే బాగుంటుందని ఒక పాజిటివ్ ఆర్థిక రాజధానిగా చూస్తాం కాబట్టి మనం ముంబైని డెఫినెట్ గా ఆలోచనలు ఆర్థిక రంగం మీదనే ఎక్కువ ఉంటాయి ముంబై వాసులు, నో డౌట్, అది వాస్తవమే. అయితే నేనేమంటానంటే అండర్ కరెంట్ లాగా పనిచేసిందండి. నేనేమంటానంటే కూటమి పార్టీలు సరే అక్కడ మహాయుతి అని పేరు పెట్టి ఉండొచ్చు, కానీ ఎన్డీఏనే, అది అక్కడ కూడా ఎన్డీఏనే. దేశం అంతా మీ బీజేపీతో ఎవరు కలిసినా అది ఎన్డీఏ కూటమి కిందకి వస్తుంది. సో ఎన్డీఏ ఈ మహారాష్ట్రలో చూపించిన విక్టరీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ లాంటి విక్టరీ. ఇది 95% స్ట్రైక్ రేట్, అది 85% సుమారుగా. సో అంత మంచి విజయం సాధించింది కదా. ఇక మీద బీజేపీ ఎలాంటి దూకుని ప్రదర్శించే అవకాశం ఉందనుకుంటున్నారు జీవీ రెడ్డి గారు? గుడ్ ఈవినింగ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయాకర్ అన్నకి థ్యాంక్స్, నాకు శుభాకాంక్షలు చెప్పాడు. యాక్చువల్గా దయాకర్ అన్న నేను ఎంత క్లోజ్ అంటే ఒక కంచంలో ఫోన్ చేసేంత క్లోజు. పాపం ఆయన టైం దొరకలేదు, టీవీ ముఖంగా చెప్తాడు నాకు 2 వారాల తర్వాత. అంత వ్యక్తిగతం నీకు దొరికింది కానీ కంచం ఆయనకి ఇంకా దొరకలేదు. కంచం అంటే ఆ కంచం వేరు, ఈ కంచం ఏం నాకు దొరికితే ఆయన దొరికినట్టే కదా. సో ఒకటి. రెండోది ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఈ ఎన్నికలు ఏంటంటే అంటే ఈ ఎన్నికల తర్వాత ముఖ్యంగా మహారాష్ట్ర చూసిన తర్వాత, దీనికి ముందు కొన్ని చూసిన తర్వాత, ఈ మధ్య ఒక లాస్ట్ 2 decades నుంచి కానీ అబ్జర్వ్, లాస్ట్ 2 decades అనే దానికంటే లాస్ట్ 15 years నుంచి అబ్జర్వ్ చేస్తే ఒక ట్రెండ్ కనపడుతుంది వెంకటకృష్ణ గారు. నాయకులను అంటే నాయకుని అంటే సిద్ధాంతాల పరంగా కాకుండా ఎన్నికలు ప్రజలు సిద్ధాంతాల పరంగా కాకుండా ఓటర్స్ ఏం చేస్తుంటారంటే ఎవరైతే మనకు
మంచి పరిపాలన ఇవ్వగలరు. సరే ఒకసారి వాళ్ళ అజంప్షన్స్ రాంగ్ అవ్వచ్చు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకొని యువకుడు అంటే ఆ రోజు ఆయన మంచి పరిపాలన కంటే అంటే కూడా యువకుడు అయితే మంచి పరిపాలన ఇస్తాడు అన్న ఉద్దేశంతో ఆ రోజు ఎన్నుకున్నారు. అది ఒక్కటి ఓటర్లు కొంచెం తప్పు అంటే రాంగ్ అజంప్షన్ అని తప్పితే ఓవరాల్ చూసినట్లయితే మంచి పరిపాలన ఇవ్వాలి, స్టేబుల్గా ఉండాలనేది కోరుకుంటుంది. ఎందుకంటే ఈరోజు మహారాష్ట్రలో చూసినట్లయితే ముఖ్యంగా సరే బీజేపీ ఏమైందంటే అంతకుముందు ఎన్నికల్లో లాస్ట్ ఎన్నికల్లో 106 సీట్ల నుంచి 130 సీట్లకు బీజేపీ పరంగా చూస్తే గెయిన్ అయింది బాగానే, కూటమి పరంగా చూస్తే బాగా గెయిన్ అయింది. బీజేపీ ఇట్ సెల్ఫ్ చూస్తే 106 సీట్ల నుంచి 130 సీట్లకు వచ్చింది. విచిత్రం ఏంటంటే శివసేన ఎన్సీపీ ఏమైంది మన అందరి దేశం మొత్తం తెలుసు. శివసేన 2 పార్టీలుగా విడిపోయింది. ఉద్ధవ్ ఠాకరే షిండే సేన. అదేవిధంగా ఎన్సీపీ కూడా అంతే 2 పార్టీలు వెళ్ళిపోయింది. అజిత్ పవారు, శరద్ పవారు. జనరల్గా ఏంటి శివసేన వచ్చేసరికి ఉద్ధవ్ ఠాకరే వాళ్ళ కుటుంబ పార్టీ, శరద్ పవార్ గారి వచ్చేసరికి ఎన్సీపీ కుటుంబ పార్టీ. ఈ ఎన్నికల్లో మేము చూస్తే విడిపోయిన తర్వాత కుటుంబ పార్టీలు అసలు ఎవరైతే పార్టీ పెట్టారో ఇటు శరద్ పవార్ గారు కావచ్చు లేకపోతే వాళ్ళది ఎన్సీపీ ఉద్ధవ్ ఠాకరే వాళ్ళు ఓడిపోయారు. అసలు ఒరిజినల్ పార్టీలో ఓడిపోయినాయి, చీలిపోయిన వింగ్స్ గెలిచినాయి, బాగా గెలిచినాయి. ఎందుకంటే చీలిపోయిన వింగ్స్ కి బీజేపీ ఉంది కాబట్టి అలా అని కూడా అంటే అలాగే లాస్ట్ టైం కూడా ఉంది బీజేపీ. అసలు బీజేపీ లేకపోతే ఏకనాథ్ షిండే సీఎం అయ్యేవాడే కాదు. అది నేనేమంటానంటే ఆ కంటెక్స్ట్ జనాలు ఏంటంటే ఎప్పటికప్పుడు ఆలోచిస్తుండ్రు. దీంట్లో విచిత్రం ఏంటంటే కనిపించిందంటే శివసేనకు వచ్చేసరికి లాస్ట్ టైం 56 సీట్లు వస్తే ఇప్పుడు షిండే సేనకి 55 వచ్చినాయి. ఓకే, ఉద్ధవ్ ఠాకరేకి వచ్చేసరికి 19 వచ్చినాయి విడిపోయిన దానికి. అయితే కొంతమంది అనొచ్చు ఒరిజినల్ సింబల్స్ ఎన్సీపీకి కానీ శివసేనకి కానీ ఈ విడిపోయిన వాళ్ళకి వచ్చినాయి. అయితే ఇక్కడ ఏమైందంటే సింబల్ను చూసాని కాకుండా అంటే దీన్ని బట్టి చెప్తాను. దీన్ని బట్టి ఏమైందంటే చెప్పారు కదా బీజేపీ అనేది, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే ఎవరితో బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఓట్లు వేశారనేది ఒక ఆస్పెక్ట్. ఎందుకు వేశారంటే వీళ్ళు ముగ్గురు కలిసారంటే డెఫినెట్గా బీజేపీకి మంచి నెంబర్ వస్తుంది, ఇక వీళ్ళకి కూడా వేస్తే డెఫినెట్గా ఒక స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది అనేది ఆలోచించారు. అంటే స్టేబుల్ గవర్నమెంట్ వైపు ఆలోచించారు, మంచి పరిపాలన కావాలని కోరుకున్నారు కాబట్టి ఒరిజినల్గా పార్టీ పెట్టిన వాళ్ళని కూడా ఓడించారు. మోరోవర్ ఏంటంటే ఇక్కడ ఇంకొకటి కూడా జరిగి ఉండవచ్చు. ఇక్కడ చిన్న సబ్మిషన్, శర్మిల గారికి నా అండౌట్ వెళ్ళి తను ఏమనుకున్నా కూడా నా అన్సలిసిటెడ్ అడ్వైస్ ఉచిత కాదు, కాంగ్రెస్ నుంచి బయటికి రమ్మని చెప్పను. కానీ ఈరోజు శర్మిల గారిగిన సొంత పార్టీ ఏపీలోకైనా పెట్టి వైఎస్ఆర్సీపీ, ఎందుకంటే కాంగ్రెస్ వైసీపీ పార్టీ అంతా లైక్ మైండెడ్. తర్వాత షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు షర్మిల గారిని అభిమానిస్తారు. వారికైనా బయటకు వచ్చి ఈరోజు ప్రాంతీయ పార్టీ ఒకటికైనా పెట్టగలిగితే వైసీపీలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఏ శివసేన ఎన్సీపీ ఎట్లా అయిందో అంటే ఒరిజినల్ వైసీపీ పోయి శర్మిల శివసేన గెలవడానికి అవకాశం అనిపిస్తుంది. గెలుపుల మీ పార్టీల పరిస్థితి ఏమవుతా అని నేను చర్చ శర్మిల గారి విషయం వద్దు కానీ దానికి వద్దు కానీ ఇక్కడ రవికుమార్ గారు ఈ ప్రాంతీయ పార్టీలన్నీ సరే అది మరి తప్పని పరిస్థితులు వస్తున్నాయా లేకపోతే దేశ రాజకీయ ముఖ చిత్రంలో ప్రాంతీయ పార్టీలు మెల్లమెల్లగా కనుమరుగైపోయి జాతీయ పార్టీల మనుగడే అంతిమంగా కనబడుతున్నట్టు కనపడుతూ ఉంది. చాలా వరకు ప్రాంతీయ పార్టీలన్నీ మెర్జ్ అయిపోయినాయి, అటు బీజేపీలోనో ఇటు కాంగ్రెస్లోనో. కాకపోతే బీజేపీ ఎక్కువ వాటిని తీసేసుకుంటూ ఉంది కదా, చూస్తున్నాం కదా. కాకపోతే కూటముల పేరుతో ఉంటున్నాయి కొన్ని. ఈ పరిస్థితుల్లో బీజేపీ వైపు కొన్ని, కాంగ్రెస్ వైపు కొన్ని వెళ్తున్న ఈ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన ఇప్పుడు మహారాష్ట్రలో అయిపోయింది. ఇక మహారాష్ట్రలో మన షిండే శివసేన లేకపోతే అది అందులో గెలిపినట్టు బీజేపీలోకి వచ్చే ఎలక్షన్ నాటికి వాళ్ళు ఉంటారో ఉండరో కూడా మనకు కూడా డౌటే. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీని బీజేపీ ఎలా ట్రీట్ చేసే అవకాశం ఉంది ఈ గెలుపుల తర్వాత బీజేపీ యొక్క దూకుడు స్వభావాన్ని అనలైజ్ చేస్తే? ఇక్కడ ఒక విషయం మనందరం గమనించాలి. మహారాష్ట్ర ఎలక్షన్స్ గత ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో మీకు శివసేన బీజేపీ అనేది జెనెటికల్ ఎలియన్స్ పార్టీస్. అంటే వాళ్ళిద్దరు భావాలు, వాళ్ళిద్దరు ఐడియాలజికల్ ఇష్యూస్ కానీ పార్టీ తాలూకా స్వరూపాలు కానీ ఒకే సిద్ధాంతం హిందుత్వ అండ్ మరట్వాడ దాని మీద వెళ్ళే సిద్ధాంతాల మీద నడిచేవి.
ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రే శివసేన బాల్ ఠాక్రే గారు నిర్మించిన పార్టీ స్థాపించిన పార్టీ తాలూకా ఐడియాలజీని పక్కన పెట్టి సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ తో జతకట్టాడో బేసికల్ గా శివసేన పార్టీ తాలూకా కార్యకర్తలు ఐడియాలజికల్ గా ఉంటారు. బీజేపీ కార్యకర్తలు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఐడియాలజికల్ గా ఉంటారు. సో ఈ ఐడియాలజికల్ ప్రాసెస్ లో ఏంటంటే కన్ఫ్యూజ్డ్ గా ఓట్ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ అనేవి చాలా జరిగినాయి. నేను పోలింగ్ రోజు ముందు కూడా సునీల్ కానగోలు నా మిత్రుడే కాబట్టి అడ్వైజ్ చేయాలి కాబట్టి చేశా. మీకు యూబీటీ కాంగ్రెస్ మధ్య ఎన్సీపీ మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ వస్తున్నాయి, చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి, మీకు అర్థం కావట్లేదని చెప్పినా కూడా లెట్స్ ఓకే వాళ్ళ విషయం, ఆయన కాంగ్రెస్ పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, గెలుస్తాడు అనుకున్నారు. బట్ ఇక్కడ ఎందుకు లోపం జరిగింది అని అంటే మీరే ఆలోచించండి. ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనూహ్యంగా కొన్ని పరిణామాల్లో వేరే వాళ్ళు చేజిక్కించుకోబోయే క్రమంలో ఆయన పార్టీ తాలూకా విలువలు సిద్ధాంతాలను కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రయత్నం చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు అందరూ యాక్సెప్ట్ చేశారు. వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్, పీపుల్ మ్యాండేట్ ఇచ్చారు. అలానే ఇక్కడ శివసేనకి షిండే గారికి మ్యాండేట్ ఇచ్చారు. అంటే తన పార్టీ స్థాపించిన వ్యక్తులు కడుపులో పుట్టిన బిడ్డలు మళ్ళీ వాళ్లే వారసులుగా ఉండాలి, వాళ్లే పార్టీని రన్ చేయాలనే సిస్టమ్ అన్ని ఇక్కడ రెండు విధాలుగా చూసాం మనం. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పాను, మహారాష్ట్రలో ఏం జరిగిందో చెప్పా. అంటే బాల్ ఠాక్రే గారి ఆశయాల్ని ఆలోచనల్ని నిలబెట్టలేని ఉద్ధవ్ ఠాక్రేని ప్రజలు ఒప్పుకోలేదు. ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి అయితే ఇక్కడ వేరే ఆంధ్రాలో మీకు రాజకీయ పరిణామాలు వేరేగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా అంటే సార్ ఒక మాట సార్, రవి గారు మీరు సెఫాలజిస్టు, మీరు ఓటర్లని అంచనా వేస్తూ ఉంటారు కాబట్టి మీ స్టడీస్ వేరుగా ఉంటాయి. కానీ బాల్ ఠాక్రే గారు స్థాపించిన శివసేన పార్టీ ఐడియాలజికల్గా బీజేపీతో క్లోజ్ అసోసియేట్, నో డౌట్. కానీ 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళతో కలిశాడు. ముఖ్యమంత్రి పదవి కోసం కలిశాడా? ఎలక్షన్ వరకు కలిసి పోటీ చేశారు బీజేపీ అండ్ శివసేన. తర్వాత వీళ్ళతో కలిసి ఎన్సీపీ కాంగ్రెస్తో కలిసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ సైద్ధాంతిక వైరుధ్యంతో కాదు కదా బీజేపీ చేసింది. ఇతను మమ్మల్ని వదిలేసి మోసం చేసి వెళ్ళాడనే కోపంతో మెల్లగా షిండేకి పొగబెట్టి వేరుకుంపడు పెట్టించి షిండేని సీఎం చేశారు. సీట్లు ఎక్కువ ఉన్నా సరే ఫడ్నవీస్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు. అక్కడ ఏంటంటే శివసేనని చీల్చైనా సరే కాంగ్రెస్ అలయన్స్ గవర్నమెంట్ని పడేయాలనే కదా. అందులో రెండో ఆలోచన లేదు కదా. ఇక్కడ సిద్ధాంతాలు, ఐడియాలజీ ఇవి లేవిక, పదవులు, అధికారం, ఇంత తప్ప రెండో ఆలోచన లేదు. అదే దీంట్లో నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తమిళనాడు అన్నాడీఎంకే అయిపోయింది, క్లోజ్ అయిపోయినట్టు. ఇంకా అది మెల్లగా విజయం ప్రొజెక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వస్తున్న గెలుపు ఊపుని ముందు పెట్టుకొని తెలుగుదేశం లాంటి పార్టీని కూడా డిస్టర్బ్ చేస్తుంది బీజేపీ, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో ఎక్కడైనా ప్రాంతీయ పార్టీ అక్కడ డిస్టర్బ్ చేస్తుంది అనే చర్చ జరుగుతోంది. దీని మీద మీ అవగాహన ఏంటి? ఇక్కడ బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో చేయడానికి ఏం లేదు సార్. తమిళనాడులో అలాంటి ప్రయోగం చేస్తే చర్చలు పడ్డది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బలమైన రీజనల్ పార్టీగా తెలుగుదేశం ఉంది. దానికి అతిపెద్ద నాయకత్వం, అతిపెద్ద వ్యవస్థ ఉంది. దాన్ని అంత ఈజీగా డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కూటమిలో భాగస్వామ్యంగా పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా వెలుగుతున్న బీజేపీ కాబట్టి పవన్ కళ్యాణ్ తో ప్రయోగం చేస్తే ఏమవుతుంది, జగన్ పార్టీ వస్తుంది. సత్యం ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు సెకండ్ ఆల్టర్నేటివ్ గా ఉంటారు, ఎగైన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో ఏముంది చెప్పండి? ఏపీ రాజకీయాలు చాలా క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నేనేమంటానంటే ఇందాక మీరు చెప్పిన మహారాష్ట్ర ఎగ్జాంపుల్, వాళ్ళు శివసేన పార్టీని స్ప్లిట్ చేసినా, ఏ విధంగా చేసినా, కోపంతో ఇది చేసినా లోక్సభ ఎన్నికల్లో 31 సీట్లు తెచ్చుకుంది. ఇదే శివసేన, ఇదే కాంగ్రెస్, ఇదే ఎన్సీపీ. మరి శాసనసభ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఎందుకు చర్చలు పడింది? మీరు ఇక్కడ ఇంకో విషయం గమనించితే ఆశ్చర్యపోతారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? బీజేపీ లోక్సభ ఎంపీగా పనిచేసి ఆ పార్టీ విధానాల మీద పోరాటం చేసి రాజీనామా చేసి వచ్చిన నానా పటోల్. అసలు నానా పటోల్ బీజేపీ మేనేజ్ చేసిందన్న ఒక గాసిప్ కూడా ఉంది, మీకు తెలుసో లేదో. ఓకే, అక్కడ టికెట్స్ పంపిణీ విషయంలో కానీ, మనీ డిస్ట్రిబ్యూషన్ లో కానీ నానా పటేల్
బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారు అనేది వాస్తవం. ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే నేను అన్ని సోర్సెస్ తో పనిచేస్తాను, మీకు తెలుసు. బికాస్ నాట్ ఓన్లీ విత్ బ్యూరోక్రసీ సిస్టమ్స్, గవర్నమెంట్స్ తో కూడా మేము ఉంటాం కాబట్టి ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్. కాంగ్రెస్ 104 స్థానాలు తీసుకుని 10% స్ట్రైక్ రేట్ తో పడిపోయిందని అంటే కాన్స్పిరసీ కాకుండా ఏముంటదండి? అదే కదా ఇప్పుడు ఆ చర్చ కూడా ఉంది. చాలా మంది మొన్న ఆ పార్లమెంట్ సీట్స్ లో అన్ని ఎక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్ కూటమి ఇంత దారుణంగా ఎలా ఓడిపోయిందని అంటే ప్రజల విచక్షణ కూడా అయి ఉండొచ్చు కదా. పార్లమెంట్ కేంద్రంలో మనకి కాంగ్రెస్ కావాలనుకుని ఉండొచ్చు ఆ రోజున. అది జరగలేదు. కాంగ్రెస్ స్వయంకృతాపరాధమా, రాహుల్ గాంధీ ఫెయిల్యూరా, లేకపోతే ఇంకోటి కారణాలు ఏవైనా ప్రజలు కోరుకున్నట్టు జరగల. అందువల్ల ఈ బీజేపీ ఉండేలా ఉంది. ఇంకా కొన్ని దశాబ్దాల పాటు అనుకుని ఈ కూటమికి వేసి ఉండొచ్చు. ఎనీవే రవి, ఒక్క నిమిషం రవి. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఆలోచించబోతోంది అనే దాని మీద నాగభూషణం గారు, ఇక్కడ బీజేపీకే కాదండి, బీజేపీ ఏ రాజకీయ పార్టీ అయినా వీలైనంత వరకు తను విస్తరించాలని అనుకుంటుంది. రాజకీయం చేస్తూనే ఏదో రకంగా అవతల పార్టీని కలిపేసుకోవడమా, యువతల పార్టీని దెబ్బతీయడమా, ఇంకొకటి తొక్కుకుంటూ వెళ్ళిపోవడమా. రాజకీయాల్లో తొక్కుకుంటూ వెళ్తేనే కదా గెలుపులు, తప్పలేదు. అయితే ఇప్పుడు ఆ దీంట్లో బీజేపీ చాలా ముందంజలో ఉంది. కొన్ని ప్రాంతీయ పార్టీని దెబ్బ కొట్టడము, కొన్ని ప్రాంతీయ పార్టీని తనలో కలుపుకోవడము, కూటమి కట్టడము, ఏదో ఒక రూపంలోనండి. సో ఈ దూకుడు ఉంది కాబట్టి ఇప్పుడు సపోజ్ కర్ణాటకలో జనతాదళ్ చూస్తున్నాం మనం, ఆయన దేవగౌడ గారి పార్టీ ఏమైపోయిందో. సో అట్లా అవుతుందని కాదు, కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి బీజేపీకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు బలాబలాల్లో. ఆ పరిస్థితుల్లో ఈ గెలుపు చూసుకొని ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా కొత్త వ్యూహాలు పన్నే అవకాశం ఏమన్నా ఉందా? అది కాదు వెంకటకృష్ణ గారు, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మీరు ఇందాక మన రవి గారు కూడా ఇక్కడ పెద్ద ఓటింగ్ ప్యాటర్న్ లేదు అని అంటున్నారు. కానీ నా అబ్జర్వేషన్ ఏంటంటే మొన్న ఎలక్షన్లో మాత్రం మోడీ గారి ఇంపాక్ట్ చాలా ఉందండి. చాలా అంటే చాలా. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇప్పుడు వెరీ సింపుల్. ఇప్పుడు మన ఇంట్లో మనం ఈ కెమెరాల ముందు లైట్ల ముందు కూర్చున్నాను. లైట్ అయితే కనపడుతుంది, కానీ ఆ స్తంభాల మీద కరెంటు పవర్ తెలియదు కదా, పట్టుకుంటే కదా షాక్ కొట్టేది. బీజేపీ కూడా పవర్ అంటే ఏంటి కాదు, ఆయన ఏదో మేమేమి లేదంటే నేను అనేది ఏంటంటే అంత అసలే కదా ఆంధ్ర రాష్ట్రం అనేది డెవలప్మెంట్ కోసం 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నా వాస్తవమే కదా నేను అంటుంది. అంటే కనపడుతుంది ఏముందండి ఇప్పుడు చూస్తే ఏముంది కనపడుద్దా? మళ్ళీ మీరు అదే చెబుతుంది, ఏమీ లేదనే పొరపాటు పడకూడదని చెప్తున్నా. బీజేపీకి మొన్న మోడీకి ఎంప్లాయీస్ అవ్వచ్చు, కాదు మొన్న ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ పీపుల్ అందరూ కూడా నేషనల్ లెవెల్లో మోడీ గారు ఉంటే మన ప్రపంచ దేశంలో ఒక ఇమేజ్ ఉంది అనే ఒక ఇంటలెక్చువల్స్ చాలా మంది అండి. నేను ఇప్పుడు ఇందాక అది కూడా మహారాష్ట్రలో కూడా కారణం అదే. కేవలం అంత వన్ సైడ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇంటలెక్చువల్స్ వన్ సైడ్కి వెళ్తున్నారు ఇవాళ. రేపు ఇక్కడ నేను తెలుగుదేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నా. తెలుగుదేశం మన పవన్ కళ్యాణ్ బీజేపీ అనేది ఒక స్ట్రెంగ్త్ ఈ ఆంధ్రప్రదేశ్లో. డెఫినెట్గా నెక్స్ట్ 20 years ఇక్కడ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ సర్దుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే నిన్న ఆ స్కామ్ దెబ్బకి రకరకాలుగా ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాక అది పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్కి బీజేపీకి పొంతన చేయకూడదండి. కాంగ్రెస్ ఎప్పుడు కూడా నేను అనేది ఏంటంటే డెవలప్మెంట్ విషయంలో పాజిటివ్గా బీజేపీ ఎప్పుడు కూడా నేషనల్ లెవెల్లో ఉంటుంది. మీరు చూశారు కదా, ఇవాళ ఇందాక ఒక ఆయన వస్తున్నాడు గోవా వెళ్తుంటానంట, ఎటుపోయినా మహారాష్ట్ర, బెంగళూరు, హైదరాబాద్ ఎటు చూసిన 4 lanes గ్రీన్ ఫీల్డ్ హైవేస్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. నా దగ్గర ఇందాక ఒక ఆయన వచ్చాడు అనమాట. ఇప్పుడు అట్లాగే ఏపీలో కూడా వాళ్ళు మీరు చూస్తే ఎయిర్పోర్ట్స్ అవ్వచ్చు, అద్భుతమైన నెగనెగలాడే రోడ్లు, బ్రహ్మాండమైన 4 lanes, మూతపడిన ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. 5 సంవత్సరాల్లో మనం అది జరిగింది. చెప్పండి అద్భుతంగా ప్రపంచాన్ని తలదన్నే రాజధాని అలరారుతోంది అమరావతి ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు పోలవరం వరదలై పారుతోంది నీళ్లు. ఎందుకు రాదు అంటే ఒకటి ఇదే మాట నెక్స్ట్ ఇదే రోజు మనం డిబేట్ లో మాట్లాడతా ఖచ్చితంగా సార్. ఈ నోటితోనే ఇదే రోజు ఇదే టీవీలో డేట్ ఫిక్స్ అయ్యండి. 100% డేట్ మీరు చెప్పండి. ఒక్క మాట మీరు వెంకటకృష్ణ గారు
కాదు వెంకటకృష్ణ గారు, మన ఎలక్షన్ ముందు కూడా మన ఇద్దరికి ఒక ఛాలెంజ్ జరిగింది. ఎట్లా మీ స్టూడియోకి వచ్చారు రోజున, డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ 200% రాదని నేను చేశాను. అంటే అలయన్స్ అయిద్దా లేదని ఆ రోజు నేను మాట్లాడకూడదు, చెప్పకూడదు, కాబట్టి నేను మాట్లాడలా. గ్యారంటీగా ఒక ఇప్పుడు మన 165 సీట్లు వచ్చినాయి అంటే 100% ఆ పరిస్థితి జనాల్లో ఆ విధమైన ఆవేశం. ఆయన ఎవరు నేను బటన్ నొక్కుతున్నాను, డబ్బులు ఓట్లు ఎవరి కోసం వేస్తారనే పరిస్థితులు, ఒక్క బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే వాళ్ళు ఓట్లు వేసే పరిస్థితి ఇండియాలో లేదండి. పాజిటివ్ యాటిట్యూడ్ కంట్రీస్ చూస్తున్నారు. అది మీరు మోడీ గారి మీద డెఫినెట్ గా జీవీ రెడ్డి గారు కూడా ఆయన ఫైబర్ నెట్ కాబట్టి దాని ద్వారా సరిగ్గా ప్రచారం చేయాలని నేను కోరుతున్నా. తప్పకుండా చేస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. మీరు రేపు పొద్దున అక్కడ ఏం చేసినా, ఏ రాజకీయం చేసినా ఆయన ఫైబర్ నెట్లో ప్రచారం చేస్తాడు. రైట్, ఇక మనం ఒకసారి తెలంగాణ విషయానికి వస్తే దయాకర్ గారు, అంటే అఫ్ కోర్స్ ఇది కొంత మీలాంటి వారికి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కొందరికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే మాట ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా నచ్చదు, కోపం వస్తుంది నా మీద. ఒక చర్చ జరిగింది, మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలిస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పోటీదారులో లేకపోతే ప్రత్యర్థులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రత్యర్థులు ఎప్పటి నుంచో గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈయన దింపాలని. అది మహారాష్ట్ర కనుక కాంగ్రెస్ వస్తే, ఒక పెద్ద రాష్ట్రం వచ్చింది కాబట్టి చిన్న రాష్ట్రాల్లో అవసరమైతే ముఖ్యమంత్రిని మార్చేస్తారు, అది కొంచెం వీక్ అవుతాడు రేవంత్ రెడ్డి అనే చర్చ జరిగింది. ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ రాలేదు కాబట్టి ఇక ఏమున్నాయి కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు జార్ఖండ్ ఒకటి చిన్నది వచ్చింది కదా. కాబట్టి ఇక పెద్దగా ఇబ్బంది ఏం లేదు, ఇక ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకోవచ్చు అనే చర్చ జరుగుతూ ఉంది. ఇది మీకు తెలిసినా తెలియదనే చెప్తారు, కానీ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఒక రాంగ్ నోషన్ ను అట్లా ప్రచారం చేసింది. కానీ రేవంత్ రెడ్డి గారు అతి బలమైన ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా భారతదేశంలో సుదీర్ఘకాలం ఉండబోతుందనే అంశాన్ని ఫస్ట్ చాలా మంది జీర్ణించుకోలేరు. దానికి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ చాలా ఉన్నాయి. అవి కొన్ని చెప్పగలిగినవి, కొన్ని చెప్పలేనివి, చెప్పకూడనివి కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి గారి కెరీర్ కి వచ్చే ముప్పు ఇప్పుడు కాదు, ఎప్పటికి ఉండదు. ఆయన ఒకవేళ ఆల్టర్ కావాలనుకుంటే తప్పితే, అంటే రేపు కేంద్రంలో ఈ ఇండియా కూటమి వస్తే దాంట్లో ఏమైనా తాను భాగస్వామి కావాలనుకుంటే తప్పితే అంతకు మించి అయితే నాకు సుదూర ప్రాంతంలో పోటీ లేదు. ఒకవేళ అధిష్టానం నిర్ణయం అప్పటికప్పుడు మారి తన సేవలు వినియోగించుకోవాలనుకుంటే అది చెప్పలేను. ఇది ఇంతవరకు కండిషన్ చెప్పగలుగుతా. కానీ ఇక్కడ సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ తో చేయబోయే ప్రయత్నం, భాజపా ఆర్ఎస్ఎస్ చేయబోతున్న ప్రయత్నం కొన్ని మార్పులకు చేర్పులకు కారణమవుతుంది. ఈ రోజు మీరిద్దరు పొత్తులో ఉండగలిగిన ఎవరు, టీడీపీ, పవన్ కళ్యాణ్. కానీ రేపు పవన్ కళ్యాణ్ షిండే కాలేడు అని చెప్పలేను నేను. ఎందుకంటే ఆయన సనాతన ధర్మాన్ని ట్యాగ్ వేసి మూవ్ చేస్తున్నారు. వాళ్ళు అటు ఉదయనిధి మారన్కు కౌంటర్ గా, ఇటు మహారాష్ట్రలో మీకు ఈ బెల్ట్ లో, తెలుగు బెల్ట్ లో మన ప్రచారం చేసిండ్రు. తెలంగాణలో మనం కొంత గతంలో ఉన్న ఫ్యాన్స్ ఉన్నది, జనసేన కూడా ఇక్కడ ఉండే తర్వాత కేరళకు సంబంధించిన అంశంలో కూడా కొంత సౌత్ ఇండియాలో తనను సనాతన ధర్మ ఛాంపియన్ గా చేయాలని, ఎందుకంటే భాజపా చెప్పితే వినట్లేరు కాబట్టి పవన్ కళ్యాణ్ తో చెప్పించే ప్రయత్నం జరుగుతుంది. అది రేపు భాజపా బలపడడానికి జనసేన, భాజపా ఎత్తులు పై ఎత్తులు వేస్తాయి. అప్పుడు ఇప్పుడు జగన్ ను కొట్టినట్టుగానే రేపు టీడీపీకి అది కౌంటర్ గా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అది ఎంత మేరకు టీడీపీ సీరియస్ గా కండెంట్ చేస్తారనే అంశాన్ని ఒక విషయం అయితే, తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ తో టీడీపీ పొత్తే ఉన్నారు, బీజేపీ పొత్తే ఉన్నారు. అదొక ప్రయోగం ఉంది, అది చూస్తాం. ఒక 1 year తర్వాత ఇక్కడ చేయబోయే ప్రయత్నం టీడీపీతో, జనసేనతో బీజేపీ చేసే ప్రయత్నం కూడా ఉంటుంది. ఆల్రెడీ బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్, జనసేన కూటమి ఏర్పడుతుంది వచ్చే ఎలక్షన్ అంటున్నారు. అది రేపు కొంచెం ఇంకా అంటే థిక్ లైన్ అయినాక కానీ మనకు తెలియదు. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ తో కేసీఆర్ గారు ఇంకొంచెం ఆలోచించవచ్చు, సీరియస్ గా చెప్పలేము. అయితే ఇక్కడ నేను ఒకటే ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ను డెఫినెట్ గా షిండే మాదిరిగా వాడుకోవడంతో పాటు ఇప్పుడు షిండేకు పండగ ఉంది, అదేమైతుందో చూడాలి. ఆయన ఒక మాట అన్నాడు, మీరు చూస్తే, తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటేంది ముఖ్యమంత్రి కావద్దా, నేను తక్కువ మంది ఎమ్మెల్యేలతోనే ముఖ్యమంత్రి అయినా అది కొనసాగించాలని షిండే అన్నాడు.
అది బీజేపీకి నచ్చుద్దో లేదో తెలియదు కానీ అజిత్ పవార్ ఆశగా చూస్తుండు సీఎం సీటీ వైపు. ఎందుకంటే 127 ప్లస్ 36 కలిస్తే మ్యాజిక్ ఫిగర్ తాకిపోతే అవును కదా, ఇండియాతో పని లేకుండా కూడా బీజేపీ ముఖ్యమంత్రి రావచ్చు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కావచ్చు, ఇంకో వీళ్ళిద్దరు కాదు ఉద్ధవ్ ఠాక్రే వచ్చినా కూడా సరిపోద్ది నంబరు. చెప్పలేము. కాబట్టి ఇప్పుడు అసలు పండుగ రేపటి రోజున జరిగే పరిణామాలు ఇదే. ఇప్పుడు అకాలీలకు జరిగింది, ఇదే బిఎస్పీకి జరిగింది. ప్రతి రాష్ట్రంలో భాజపా తన అనుకూలులను తన వైపు పని చేయించుకొని తన మిత్రున్నే ప్రత్యర్థులుగా మార్చి అసలు సినారియో నుంచే లేకుండా చేసే ప్రయత్నాల్లో చాలా పార్టీలు ఉంటాయి వాళ్ళ లిస్టులో. ఎందుకంటే సౌత్ లో మేజర్ గా అడిగాను అది ఏఐడిఎంకేను ఎట్లా వాళ్ళు లొంగ తీసుకోవాలనేది ఉంటది. ఇప్పుడు విజయ్ వచ్చిండు అక్కడ. ఇక్కడ తెలంగాణలో వీళ్ళ కూటమి, మీరు అనుకున్న కూటమి. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబును మోదీ గారు జీర్ణించుకోలేరు. ఇప్పుడు తాత్కాలిక ఒప్పందాల ప్రకారం చంద్రబాబు గారిని ఛాంపియన్ గా చూసిన భవిష్యత్తు రోజుల్లో అసలు మోదీ గారు 2025 తర్వాత ఉండరా అనేది ఒక చర్చ అయితే, మోదీ ఒక పర్సనాలిటీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వినియోగించుకుంటది అంతే. రేపటి రోజున యోగి వస్తాడా, నితిన్ గడ్కరీ వస్తాడా, రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ వస్తుందో ఎవరు చెప్పలేడు, చెప్పలేం. కాబట్టి ఇక్కడ టీడీపీని మాత్రం డెఫినెట్ గా వాళ్ళు ఒక ప్రత్యర్థి లాగానే చూసే ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే రేపటి రోజున బీజేపీ బలపడాలంటే నష్టపోవాల్సింది టీడీపీ. ఏ పునాదుల మీద దానికి మనోడు పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉపయోగపడుతుంది. అంటే ఇంకొక బీజేపీ బలపడాలంటే నష్టపోవాల్సింది టీడీపీ అని మాత్రమే కాదు, వైసీపీ కూడా ఉంది. వైసీపీ ఇప్పుడు లేదు కదా, వైసీపీ ఇప్పుడు ఈ జంక్షన్ లో లేదు. కానీ పవన్ కళ్యాణ్ కో లెక్క ఉంది, దానికో తిక్కు ఉంది కదా, ఆ తిక్క బీజేపీ అవుతుంది. ఆ బీజేపీతో ఎక్కిచ్చేస్తారు మామూలుగా. మనోడు సనాతన ధర్మ పునాదుల మీద మనవాదాన్ని మోస్తున్నాడు. అది ఇంకా నేను భవిష్యత్తులో మంచి మీటింగ్ లో చెప్తా. ఇప్పుడు ఈ డిబేట్ లో కాదు కానీ సనాతన ధర్మం అనుకుంటూ మనవాదాన్ని లేపుతూ బీజేపీ వేరే టాపిక్ ఇంకో రోజు పెడదాం. వస్తుంది, అదే వస్తుంది రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోతున్నది అదే. ఆ రాజకీయాలు తెలంగాణ నాట్ ఓన్లీ తెలంగాణ, సౌత్ లో అలాంటివి పెద్దగా నడవలేండి. అవి ఎన్ని చూడలేదు మనం. అది పెద్ద అంత ఈజీ కాదు. వాటినే పట్టుకొని కాదు, వాటినే పట్టుకొని అదే సిద్ధాంతంతో వెళ్తాం ముందుకనంటే మరి బీజేపీ ఎప్పుడో నిలదొక్కుకోవాలి. ఇక్కడ అవి జరగవు. ద్రవిడ కల్చర్లో ఇలాంటివన్నీ జరిగే అంత ఈజీ కాదు. కానీ ఒక్క నిమిషం దయాకర్. సో ఇక్కడ ఏతావాత చూస్తుంటే మనం చాలా మంది చెప్తున్న దాని ప్రకారం ఇమ్మీడియట్గా వచ్చే ముప్పు ఏమి ఉండదు, అంత ఈజీగా టీడీపీని బీజేపీ ఏదో మింగేస్తుందని, లేదా టీడీపీ అంత ఈజీ అని ఎవరు అనట్లా. టీడీపీ నో డౌట్ హార్డ్ నట్టే, అంత ఈజీ కాదు. కానీ కొద్దిగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్తున్నారు జీవి వెంకటకృష్ణ గారు. నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నాను, లేకపోతే కూటమి ప్రభుత్వం పదవి తీసుకున్న నా అభిప్రాయం అయితే మారదు. బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్లో మాకు థ్రెట్ కాదు కదా, నెక్స్ట్ 20 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎదగడం అనేది రూల్డ్ అవుట్. ఇందులో నా అభిప్రాయం ఇంతకుముందు నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు అభిప్రాయం అదే, టీడీపీలోకి వచ్చినప్పుడు అభిప్రాయం అదే, టీడీపీ బీజేపీ అలయన్స్లో ఉన్నా కూడా అదే అభిప్రాయం, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నా కూడా అదే అభిప్రాయం. ఎందుకంటే నేను అభిప్రాయపడేది కోరుకుంటున్నది కాదు, రాజకీయాలను విశ్లేషించి ఉన్న సిచ్యువేషన్ చెబుతున్నాను. నేను కోరుకుంటే జరగదు కదా. ఇది ఈ ఎన్నికల తర్వాత రెండోది డెఫినెట్గా బీజేపీ అనే పార్టీ తెలంగాణలో మాత్రం ఇప్పుడున్న దానికంటే డెఫినెట్గా డెవలప్ అవుతుంది, ఎమర్జ్ అవుతుంది. మూడోది వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారికి మీరు ఇందా చెప్పిన చూసావా, అది కొంత కరెక్ట్ కాకపోతే కానీ బట్ డెఫినెట్గా ఇదైతే బోనస్. అవును, 100% ఇట్స్ ఏ బోనస్. ఆయన మహారాష్ట్ర పార్టీ ఓడిపోవడం మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఓడిపోవడం బోనస్. ముఖ్యమంత్రిగా మామూలుగానే సేఫ్ జోన్ ఉన్నాడు, ఇది బోనస్ అంటున్నాడు. దీనివల్ల ఆయన సేఫ్ జోన్ లోకి వెళ్ళలేదు, సేఫ్ జోన్ ఉన్నాడు, ఇంకా అడిషనల్ గా వచ్చింది. మిగతా వాళ్ళ నోళ్ళు కొంచెం మూతపడతాయి, వింటారు. సో ఇది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య వారు మాట్లాడుతూ, మనం మళ్ళీ వద్దాం ఏపీకి వద్దాం. వీళ్ళు ఇందాక వాళ్ళు చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అనేది కూడా నేనేమంటే, పవన్ కళ్యాణ్ గారు డే బై డే ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నాయి గమనిస్తే రాజకీయాల్లో. సో ఇప్పుడు మొన్న మా సార్ గురించి 10 సంవత్సరాలు వారే ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది
మా సార్ మీద ప్రేమత అనే దానికంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు చూశారు పవన్ కళ్యాణ్ గారు. కాదంట కదా రవికుమార్ గారు చెప్తుంటే వినలేదు. సరే, ఆయన అభిప్రాయం అయింది. లోకేష్ ప్రస్తావన రాకుండా లోకేష్ ని యాక్సెప్ట్ చేసేది లేదు, చంద్రబాబు ఉంటేనే అనే సిగ్నల్ ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. అంత దూరం అక్కర్లేదు. నేనేమన్నంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా కదా, ఆయన మెచ్యూరిటీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లయితే ఒక సుపరిపాలన ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది అనేది ఆయన నమ్మాడు. ఒకటి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 10 ఏళ్ళు ఉండాలనేది ఒక ఉద్దేశం. రెండోది పవన్ కళ్యాణ్ గారు అన్డౌటెడ్లీ ఈజ్ ఏ స్ట్రాంగ్ లీడర్. కానీ బయటకు వస్తే బీజేపీని నమ్ముకోండి, సరే కాసేపు హైపోథెటికల్ గా నేనే జరగదు, ఎందుకంటే ఆయన చాలా మెచ్యూర్డ్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఈజ్ వెరీ మెచ్యూర్డ్ ఉన్నాడు. సో ఆ కాంటెక్స్ట్ కాసేపు హైపోథెటికల్ గా వాళ్ళు చెప్పిన చర్చలోకి వెళ్ళినా కూడా ఎవరు నష్టపోతారు? అది బీజేపీ నష్టపోతే. నేను ఒకటి వెంకటకృష్ణ గారు, బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీతో ఉంటే బీజేపీ పార్టీకి ఉపయోగం ఆంధ్రప్రదేశ్లో, కేంద్రంలో మేము బీజేపీతో కలిసి ఉంటే అది రాష్ట్రానికి ప్రయోజనాలు. మ్యూచువల్ అంటే ఇటు మేము బీజేపీతో సెంట్రల్ ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం, మాకు వ్యక్తిగత కంటే కూడా. కానీ రాష్ట్రంలో టీడీపీతో బీజేపీ ఉంటే బీజేపీకి రాజకీయంగా ఉపయోగం. అంతేలే, ఏపీలో బీజేపీకి ఒక ఎంట్రీ అర్థం కాలే, మంచి ఎంట్రీ అర్థమైంది, మంచి ఎంట్రీ. మ్యూచువల్ అన్నారు, మ్యూచువల్ ఏం కాదు. మరి రాజకీయంగా రాష్ట్ర ప్రయోజనాల పరంగా నేను చెప్పాను, బీజేపీకి రాజకీయంగా ఉపయోగం, మేము బీజేపీతో కేంద్రంలో ఉంటే మాకు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఉపయోగం, ఎందుకంటే వాళ్ళు బలంగా ఉన్నారు. రెండోది అవునన్నా కాదన్నా శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు బలమైన నాయకుడు దేశవ్యాప్తంగా. ఆ విషయంలో బీజేపీ పార్టీ ఎంత వీకో రాష్ట్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారు అంత స్ట్రాంగ్ దేశంలో. ప్రధానమంత్రి అయినాక ఎవరైనా బలమైన నాయకుడు మన్మోహన్ సింగ్ గారు కూడా 10 ఏళ్ళు బలమైన నాయకుడు. అలా కంపేర్ బలమైన మన్మోహన్ సింగ్ గారు ఇది గుడ్ అడ్మినిస్ట్రేటర్, బలమైన నాయకుడు వేరు, గుడ్ అడ్మినిస్ట్రేటర్. బలమైన నాయకుడు అక్కడ 10 ఏళ్ళు ఎలా అండి ప్రైమ్ మినిస్టర్ వెంకటకృష్ణ గారు మీరు అంటే కంపేర్ చేయబాకండి సార్. మీరు అవునన్నా కాదన్నా బలమైన నాయకుడు కాబట్టి ప్రధానమంత్రి ఎలా అవుతాడు? ఒక ప్రధానమంత్రి అయిన తర్వాత లేని బలం వచ్చేస్తుంది ఆటోమేటిక్. లేదు అది కాదు, నేను ఐ డోంట్ అగ్రీ. ఎందుకంటే ఉన్నారు కాబట్టి నా అభిప్రాయం ఏం మారదు. కూటమిలో ఉన్నా కూడా కొన్ని విషయాలు నేను చెప్పే కదా, ఏపీలో బీజేపీ మీరు రేపటి నుంచి చూడండి, మీరు ఈ పార్లమెంట్ సమావేశాల్లో చూడండి, ప్రియాంక గాంధీ ఎంత బలమైన మహిళగా కనపడుతుంది ఈ ప్రపంచంలో. అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ప్రియాంక గాంధీ పేరు ఒక నెల రోజులు రాకపోతే చూడండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పవర్ అండి. అవునా కాదా రవికుమార్ గారు? ఖచ్చితంగా మీకు ఒక విషయం చెప్తున్నా, 100 మంది సభ్యత్వం లేని బీజేపీ కార్యకర్తలు లేని హెచ్చర్ల నియోజకవర్గంలో కూడా మోడీని చూసే బీజేపీ ఎమ్మెల్యే గెలిచాడు. పైగా అక్కడ కమ్మ కులమే లేదు, అక్కడ కమ్మ కులమే లేదు, ఎమ్మెల్యే గెలిచాడు. హెచ్చర్లో మోడీ గారు చూసి గెలిచినారని చెబుతుంది ఆయన. మోడీ గారు పెట్టిన క్యాండిడేట్ గెలిచాడని చెప్తున్నాడు ఆయన. రవికుమార్ మీరు పొరపడ్డారు. నాగభూషణం గారు చెప్పిన దాని ప్రకారం బీజేపీకి బలం ఉంది, రవి గారు 10 సార్లు అంటున్నారంటే చెప్తున్నారు 100 మంది సభ్యత్వం లేని హెచ్చర్లో కూడా బీజేపీ గెలిచింది, అది మోడీ గారి ప్రభావం వల్ల అని చెప్తున్నాను నేను. అక్కడ దాకా ఎందుకంటే 2024 ముందు ఎంతమంది ఎంపీటీస్ ఉన్నారు, కాబట్టి కూటమి కట్టిన తర్వాత ఆటోమేటిక్ గా ఓట్లు సీట్లు వస్తాయి, నో డౌట్. ఆ తర్వాత ఇంకా ఏమైనా బలం అనేది బలం వచ్చేస్తుందండి. ఒక్క మాట, ఇప్పుడు నాగభూషణం గారు ఓకే, ఆయన ఫెమిలియర్ లీడర్, రేపు పొద్దున ఎమ్మెల్సీ ఇస్తే బలవంతుడు అవుతాడు, మంత్రి ఇస్తే ఇంకా బలవంతుడు అవుతాడు, ఏముంది అందులో? కాబట్టి బలమైన దానికి దీనికి సంబంధం లేదండి. కాదు ఒక్క మాట వెంకటకృష్ణ గారు ముగించండి, టైం లేదు. వెంకటకృష్ణ గారు ఏం లేదు, నేనేమంటున్నానంటే నిన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక సినిమా యాక్టర్గా అతనికి 56 లక్షల ఫాలోయింగ్ ఉంది అతనికి సోషల్ మీడియాలో, కానీ నేను ఓట్లు ఎత్తే 146 ఓట్లు వచ్చినాయి. అంటే మనకి ఫాలోయింగ్ ఓటుకి సంబంధం ఉండదండి. ఆంధ్రప్రదేశ్ లో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు, నేనేమంటున్నానంటే మనందరికంటే చాలా తెలివిగాడు. మీరు ఒక నిమిషం ఆగండి, మనందరికంటే చంద్రబాబు నాయుడు చాలా తెలివిగలాడు. ఆయన హౌ టు మేనేజ్, హౌ టు వర్కౌట్. మోడీ గారు కూడా అలాగే దీన్ని ఈ రాష్ట్రంలో ఎలా డెవలప్ చేయాలనేది ఉంది కాబట్టే ఇవాళ ఓట్లు వన్ సైడ్గా వచ్చినాయి. మీరు అనుకున్నటువంటి మీకేమో వెంకటకృష్ణ ఈ మధ్య ఆ జగన్ ఉన్నప్పుడే రోజు మీ అరుపులు కేకలు ఉండేవి,
ఇప్పుడు అరుగులు కేకల బదులు మీరు ఖాళీగా ఉండి ఏదేదో ఆలోచిస్తున్నారు ఈ మధ్య. ఖాళీగా ఉండి. మేమే ఆలోచించడం కాదు, మా జగన్ అక్కడ పవర్ లో లేకపోయినా రోజు ఎజెండా లేదు కదా. కాదు, రోజు మనకు ఎజెండా ఉండేది. జగన్ ఇష్యూస్ అదే మీరు మాట్లాడలేదు, మేము మాట్లాడుతున్నాం బానే. ఇంత జరుగుతోంది అదానీ కేసును, దీని మీద ఏ బీజేపీ వాళ్ళు అక్కడ మాట్లాడరా సార్? కాబట్టి అది కాదు ఇష్యూ, దానికే. ఎనీవే నాగభూషణ్ గారు కాదు, నిన్న మీకు పంపించా చూడండి ప్రెస్ మీట్. నాకు పంపడే కాదు, జనానికి పంపండి, నాకు కాదు. నాకు పంపేది పెట్టాడు, నేను పెట్టి అదానీని అరెస్ట్ చేయాల్సిందే. అదానీని అరెస్ట్ చేసి తప్ప జగన్ అరెస్ట్ చేయడం కుదరదు. అరెస్ట్ చేయాల్సిన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి.